మరి ఈరోజు మనకి ఈ సేవ గురించి నిర్మలా మేడం తన మాటలో మనకి తెలియజేస్తారు. వెల్కమ్ మేడం, క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. మనకి సేవ అనే భాగ్యాన్ని పత్రిజీ గారు మనకు అందించారు. ఇంతకుముందు మనం ఏదో బ్రతికేశాం, కానీ దీని గురించి అసలు తెలియదు. ఈ ధ్యానంలోకి వచ్చినాక పత్రిజీ గారు మనకి ఆ సేవ గురించి ఎంతో విపులంగా వివరించారు. అందుకే సైనికులు తయారవ్వాలి, సేవాదళ్ తయారవ్వాలి, సేవాదళ్ హెడ్ క్వార్టర్స్ ఈ జగన్నాథ గట్టు కావాలి అన్నారు. ఈ శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టుని సేవాదళ్ హెడ్ క్వార్టర్స్ గా చెయ్యాలని ఎప్పటి నుంచో పత్రిజీ గారి కళ. అది ఇప్పటికి నెరవేరింది. అది ఎంతో మంది కష్టం మీద, ఏ ఒక్కరూ ఏదీ చేయలేరు. ప్రతి ఒక్కళ్ళు చెయ్యి వేస్తేనే ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా ఎన్నో చేద్దామనుకున్నారు. బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కష్టపడకుండా చెయ్యాలని పాండురంగశెట్టి గారు, పరమేశ్వరరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఉనికిల్ సుబ్బారావు గారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఊరు తిరిగారు. 2 నెలల నుంచి కష్టం అనేది ఎంత కష్టపడ్డారో, ఎండ అనేది తెలియకుండా అలా తిరిగారు. మనకి మరి స్టేడియం కూడా చక్కగా యాంపీ థియేటర్ తయారు చేద్దాము, ఎంతో అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నారు. కానీ మనకి ఇంకా సహకరించాల, టైం చాలలేదు. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా అద్భుతంగా చేసుకుందాం. మరి ఇప్పటికైనా ఆ బాత్రూమ్స్, ఈ అకామిడేషన్ ఇవన్నీ ఇమీడియట్ గా అప్పటికప్పుడు తయారు చేశారు అంటే ఈ పత్రిజీ సైనికులే. మరి వాళ్ళందరూ లేకపోతే బయట నుంచి తెచ్చుకొచ్చి వాళ్ళందరినీ పని అంతా చేపించాలి అంటే మనకి ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది. అదంతా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఈ సేవాదళ సైనికులే కష్టపడి తయారు చేశారు. మరి బాత్రూమ్స్ కట్టడం కానించి ప్రతి ఒక్కటి కూడా మనకి రోడ్డు ఎక్కువ దూరం లేకుండా చిన్న ర్యాంప్ లాగా తయారు చేశారు. ఇదంతా ఎందుకు జరిగింది? మరి పత్రి సార్ పైన ఉండి ప్రతి ఒక్కళ్ళలో దూరి ఆ వర్క్ చేపించారు. అంతేకాని మనం ఏదో చేసేసామని కాదు. ఎవ్వరము కూడా ఇది నేను చేశాను అని మనం విర్రవీగాము అంటే మనం కింద పడిపోవటమే. అది ఆ యూనివర్స్ మన చేత చేపించబడుతోంది అంటే దానికి మనం అర్హులము, దానికి మనం ఎంతో ఆనందించాలి. ఆ యూనివర్స్ మనకి ఈ అవకాశం ఇచ్చింది అందుకు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఇంకా ఉన్నత స్థితికి మనం ఎదగాలి అంటే చక్కగా నిష్కామ కర్మ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఈ సేవాదళ్ ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రతి ఒక్కళ్ళని ఎక్కడ యజ్ఞాలు జరిగినా సరే ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ వాళ్ళకి ఆహారాన్ని, అన్ని సౌకర్యాలని అందిస్తూ వాళ్లతో ఎలా మెలగాలి, అలాగే ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవటం, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. దానికోసమే ఇప్పుడు ఈ ప్రారంభం, ఈ యజ్ఞము పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం. దీన్ని ఇంత అంగరంగ వైభవంగా మనం జరుపుకోవటానికి మీరందరూ వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదండి. అందరూ సమానమే, అందరము సైనికులమే. పత్రిజీనే అన్నారు నేను ఒక సైనికుడిని అని. ఇంకా మనం ఎంతండి? అంతే కదా. ఒక్కసారి పత్రిజీకి గట్టిగా క్లాప్స్, గట్టిగా. ఆయనే నేను గురువు కాదు, మీ శ్వాసే మీ గురువు అన్నారు. అంటే ఇంకా మనం ఎంత నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి మనం పిరమిడ్ సేవాదాలకు గట్టిగా క్లాప్ చేద్దాం. పిరమిడ్ సేవాదాలకి, పిరమిడ్ సేవాదాలకి, పిరమిడ్ సేవాదాలకి. ఫ్రెండ్స్, పిఎస్ఎస్ఎం అంటేనే సేవ. పిఎస్ఎస్ఎం లో ఉన్న ప్రతి ఒక్కరూ సేవా యోగులే, సేవా చక్రవర్తులే. ఒక ఆల్చెప్పులో ఎన్నో ముత్యాలు దొరుకుతాయి. ముత్యాలు అన్నీ ముత్యాలే.
కానీ ఆ ముత్యాలు వాడుకలోకి రావాలంటే ఖచ్చితంగా అలంకరించుకోవాలంటే అది హారం లాగా తయారు చేయబడాలి. ఆ హారం తయారు చేయబడాలంటే మధ్యలో ఒక తాడు అనేది ఉండాలి. ఆ తాడు ఉన్నప్పుడే ఆ ముత్యాలన్నీ కూడా హారంగా తయారు చేయబడి అలంకరణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిరమిడ్ సేవాదళ్ అనేది ఈ యొక్క సేవా చక్రతో కలిపే ఆ దారం లాంటిది. ఒకసారి హారం తయారైన తర్వాత అది ఎవరికైనా అలంకరణకు ఉపయోగపడుతుంది. పిఎస్ఎస్ఎం మూమెంట్లో కాదు, పత్రిసార కళ ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఆధ్యాత్మిక కార్యక్రమం కానివ్వండి, సేవా కార్యక్రమం కానివ్వండి, ఏది జరిగినా కూడా పిఎస్ఎస్ఎం అని దాటి అక్కడికి వెళ్ళి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ నుండి అక్కడ మనం సేవ చేయాలి అని చెప్పారు. మరి అది జరగాలి అంటే ఇక్కడ జరగవలసింది పిరమిడ్ సేవాదళ్ అనేది బలోపేతం చేయబడాలి. పిరమిడ్ సేవాదళలో ఎంతమంది ఆ ముత్యాలు ఆ హారంలో కూర్చబడతారో అంత గొప్పగా పిఎస్ఎస్ఎం అనేది బయట ప్రపంచానికి వెళుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా పిరమిడ్ సేవాదళలో సభ్యులుగా మరి అవుదాము. మనమందరం కూడా విస్తృతంగా ఈ సేవ చేస్తూ ఈ సేవని మరింత ముందుకు తీసుకెళ్తాము. ఆ యొక్క సేవని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనకి ప్రేరణ కల్పించిన వ్యక్తులు మరి మన చైర్మన్ పాండురంగ శెట్టి గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాము. పిరమిడ్ సేవాదళ్ మేనేజింగ్ ట్రస్టీ మన డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్ చేద్దాము. ఇన్ని సంవత్సరాల పాటు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో నిర్వహించబడుతున్న ఎన్నో యజ్ఞాలకి, ఎన్నో చక్రాలకి మరి సేవలు అందిస్తూ వచ్చిన పిరమిడ్ సేవాదళ్ మరి మొట్టమొదటిసారిగా పత్రిజీ సేవాదళ్ యజ్ఞాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఎంతో ఘనంగా. ఎలా జరిగింది యజ్ఞం? మరి ఈ సందర్భంగా మరి పిరమిడ్ సేవాదళ సభ్యులందరికీ కూడా మనము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సేవాదళ్ మరి జరగబోయే కార్యక్రమాన్ని డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు నిర్వహణలో డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారి నిర్వహణలో మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుకుందాం. థ్యాంక్ యూ సార్. పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం ఇంత గొప్పగా సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి వాలంటీర్కి కూడా మరి ఎంతో కృతజ్ఞతలు, నమస్సుమంజలు తెలుపుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం, ఇది సేవాదళ్ విజయం. ఇది ఇప్పుడు మనము వర్క్ చేసిన ఒక్కొక్క సేవాదళ్ వాలంటీర్తో మనం మాట్లాడిద్దాం. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని మరి చైర్మన్ గారు మరి శ్రీజీ పాండురంగ శెట్టి గారితో మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చినటువంటి ధ్యాన మిత్రులు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన గురువు గారు అయినటువంటి సుభాష్పతి గారు నన్ను చైర్మన్గా నామినేట్ చేసిన తర్వాత ఈ పదవి తీసుకొని ఒక సేవకునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సేవలో సేవాదళ్ మెంబర్స్ అందరూ ఎంతో కృతజ్ఞతగా చాలా బాధ్యత తీసుకొని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కర్తాల్లో చూడండి, మన వాళ్ళు ఒక 1200 మంది సేవాదళ్ మెంబర్స్ అంతా కలిపి అక్కడ సేవ చేస్తూ ఉండే దాని నుంచి ఆ 11 రోజులు కర్తాల్లో సక్సెస్ అయ్యేదానికి మనం బాధ్యత తీసుకొని చేయగలిగాము. హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు కూడా సేవాదళ్ నుంచే మేము ఇంత గొప్పగా విజయం సాధించినాము, లేకుంటే మా చేత అయ్యేది కాదు అని చెప్పినారు. ఇదే విధంగా మనం జగన్నాథ్ గట్టు పైన కార్యక్రమం అనుకున్నప్పుడు బయట చెప్పకున్నా లోపల మనసులో అందరూ సక్సెస్ కాదు అని అనుకున్నారు. నేనైతే బ్రహ్మాండంగా చెప్పాను, ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అయి తీరుతుంది అని. ఎందుకంటే
మన గురువు గారు ఏం చెప్పారంటే ఏదైనా ప్రోగ్రాము లేకుంటే ఏమన్నా అనుకుంటే మనం ఎవరు అనుకున్నామో వాళ్ళు సక్సెస్ అవుతుంది అని గ్యారంటీ అనుకొని రెండో థాట్ రాకుండా మన మనసులో పెట్టుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అయిపోతాము. రెండో థాట్ వచ్చిందంటే కింద సక్సెస్ కాలేము. మీరు కూడా ఏమైనా చేయాలా అనుకున్నప్పుడు అంత పాజిటివ్ థింకింగ్లో పోండి. పాజిటివ్ థింకింగ్లో పోతే 100% సక్సెస్ అయిపోతారు. ఎక్కడ కొద్దిగా కూడా నెగిటివ్ని మీ దగ్గరికి రానియొద్దండి. నెగిటివ్ వచ్చింది అంటే కన్నా 100% ఫెయిల్ అయిపోతుంది. దానికి గానే నేను ముఖ్యంగా మీ అందరికీ పాజిటివ్ థింకింగ్లో పోండి. మన సేవాదళ కార్యక్రమాలు కానీ, పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు కానీ, మీ సొంత కార్యక్రమం అయినా కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండాలి. పాజిటివ్ అనే దాన్నే మీరు హైలైట్ చేయాలి. నెగిటివ్ని కొద్దిగా కూడా మన దగ్గరికి నాట్ 1% కూడా రానియద్దండి. ఎప్పుడైతే నాట్ 1% వస్తే కూడా మన మెదడు చెడిపోతుంది. దాన్ని మనం సరి చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, చాలా దినాలు పడుతుంది. అటువంటి సందర్భాలు లేకుండా ఫస్ట్ నుంచి మనం పాజిటివ్ థింకింగ్లో పోతే గిన 100% సక్సెస్ అయిపోతాము. మనం ఎక్కడ పోయినా కూడా సేవాదళ వాళ్ళు సక్సెస్ అవుతా ఉన్నాము అంటే గిన అందరూ పాజిటివ్ థింకింగ్లో ఉండేదాని నుంచే మనం సక్సెస్ అవుతా ఉన్నాము. లేదు అంటే ఇంత దూరం కొండపైన ఈ ఎండాకాలము, ఈ ఎండకి ఉడుక్కి అందరూ ఎంత దూరం నుంచి వచ్చినా కూడా అందరికీ మాకి వీలైనంత సౌకర్యాలు ఏర్పాటు చేసినాము. కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాం కాబట్టి అన్నీ చేయలేకపోయినా మ్యాక్సిమం చేయగలిగినాము. దీంట్లో ఏమైనా లోపం ఉంటే గినా మాకు చెప్పండి. అట్లీస్ట్ నెక్స్ట్ టైం అట్లాంటి లోపాలు జరగకుండా చూస్తాము. ఇది నా మనవి. మీ అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు నరేందర్ గారు మాట్లాడతారు. నరేంద్ర గారు పిరమిడ్ సేవాదళ ట్రస్ట్ బోర్డు మెంబర్ అయిన ట్రస్టీ. ఇక్కడ మీరు 25,000 చెట్లతో మొక్కలతో మియావాకి అడవిని చూశారు. ఆ మియావాకి అడవిని సృష్టించిన సృష్టికర్త నరేంద్ర గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంతేకాకుండా ఆ 25,000లో సగానికి పైన మొక్కలు ఆయనే స్వయంగా కొని తెచ్చివేశారు. మరి అంత నిస్వార్థ సేవకుడు. మరి పత్రిసార్తో ఎంతో కాలంగా చిన్నప్పటి నుంచి ఆయన 7వ తరగతి నుంటే 12 సంవత్సరాల వయసు నుంచి పత్రిసార్తో కలిసి ఉన్న నరేంద్ర గారు మరి మనతో ఉండడం ఈరోజు మనం చేసుకున్న అదృష్టం. మరి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలు పాండురంగయ్య గారికి, పరమేశ్వరరెడ్డి గారికి, మరియు సేవాదళ మిత్ర బృందం అందరికీ, మరియు మన ఆత్మీయులందరికీ నా యొక్క ఆత్మశుభాభినందనలు. ముఖ్యంగా ఈ 3 రోజుల ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగింది. సార్లు ఇంతకుముందు స్టేజ్ మీద చెప్పారు, హిమాలయాస్ ఈజ్ ఈక్వల్ టు గట్టు అని. అది ఇక్కడ తలపించడం జరిగింది. చాలా చాలా వండర్ఫుల్. మనకు ఫ్యూచర్ ఇంకా ఇటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాగా జరుగుతాయని ఒక సంకల్పం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరేంద్ర. తిరుపతి రెడ్డి గారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలు అంటే ఒక 3 సంవత్సరాల ముందర ఈ గట్టు అంతా ముళ్ళ కంపలతో ఏమీ లేకుండా ఒక పాడుపడిపోయి, ఏమీ అంటే దారి కూడా లేకుండా ఇక్కడ ఎవరో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేసుకుంటూ తాగుతూ బాటిల్స్ అట్లా అంతా ఉన్నది. ఎప్పుడైతే మన గురువు గారు పత్రిజీ ఏ రోజైతే ఈ గట్టుని అయ్యా నువ్వు టేకప్ చెయ్యి అని మన డాక్టర్ పరమేశ్వరరెడ్డి సార్కి అప్పచెప్పిన తర్వాత, ఎందుకంటే సార్తో నేను కర్నూలుకు వచ్చి 6 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి సార్ కూడా నేను వచ్చినప్పుడే కర్నూలుకు వచ్చారు. సార్ టేకప్ చేసిన తర్వాత పవనంగా శెట్టి సార్ వీళ్ళందరూ కూడా సార్తో నాకు చాలా అనుబంధం. పరమేశ్వర సార్తో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఒక 3 సంవత్సరాల్లో దీని రూపురేఖలు మారిపోయి నరేందర్ సార్ సహకారంతో, నాగేంద్ర గారి ట్రస్ట్ సభ్యులందరూ కూడా, పవనంగా శెట్టి సారు ఆయన చాలా గొప్ప వ్యక్తి, అహంకారం లేకుండా ఎగో లేకుండా మన అందరితో కలిసి కూడా సారు ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయము. ఈ గట్టుని అంతా అంటే ఏమి లేదు ఇక్కడ, అసలు దారి లేదు, ఏం లేదు. దాన్ని మెల్లమెల్లగా చేసుకుంటూ మియావాకి ఫారెస్ట్ అని
దీని ఈరోజు ఇంత అద్భుతంగా ఒక హిమాలయాల్లాగానే హిమాలయాలు వెళ్తాను చెప్పినా కదా, అద్భుతమైన ఈరోజు ఈ ధనమహాచక్రం ఎన్నో సంవత్సరాల తర్వాత బుద్ధాభిర్మత మనం కండక్ట్ చేసుకుంటున్నాము. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం మన సేవాదళ ఆధ్వర్యంలో ఇంకా వీలైతే సంవత్సరానికి 2 ప్రోగ్రాములు కూడా, ఎందుకంటే చలికాలం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఇక్కడ వేడి కూడా ఉంది. నవంబర్ డిసెంబర్లో కూడా సార్ అన్నారు పరమేశ్వర ఒక ప్రోగ్రాం చేద్దాం. ఇట్లా మనం చేసుకుంటూ మన అందరం కూడా సేవాదళకి సహాయ సహకారం అందించుకుంటూ ప్రతి కార్యకర్త కూడా డాక్టర్ పరమేశ్వర సార్ గారి ఆధ్వర్యంలో, పార్నంగ శెట్టి సార్ గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను కూడా పోయిన సంవత్సరం ఇక్కడ ఒక 6 నెలలు ఇక్కడే గడపడం జరిగింది సార్తో పాటు. సో అందరం కూడా కలిసి మనం దీన్ని ముందుకు తీసుకెళ్లి అద్భుతమైనటువంటి మన పిఎస్ఎస్ఎంలో ఇక్కడ అందరికీ మన స్వేచ్ఛ ఉంటుంది, ఎప్పుడు భోజనం దొరుకుతుంది, ఎన్ని రోజులే సాధన చేసుకోవచ్చు. ఇంకొకటి సార్ యొక్క సంకల్పం నేను చెప్తున్నాను, అక్కడ విపసన లాగా మౌన ధ్యాన సాధనకి ఏర్పాటు చేస్తున్నారు. మనం అందరం దానికి గట్టిగా చప్పట్లు కొడదు, అది కూడా త్వరలో పూర్తి అవుతుందని. సాధనా క్షేత్రంగా బుద్ధ క్షేత్రంగా ఇక్కడ వెదజల్లాలి. పరమేశ్వర సారు ఆ గురువుకి ఎంతో ప్రియమైన శిష్యులు. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మన అందరం కూడా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్లి జగన్నాథ గట్టుని ఒక గొప్ప పిరమిడ్ సేవ క్షేత్రంగా దిద్దుతాను నేను కోరుకుంటూ సెలవు తీసుకున్న అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈశ్వరయ్య గారు దయచేసి స్టేజ్ మీదకి రండి. చంద్రకళ మేడం మరి అనంతపూర్ నుంచి మేడం ఎంత వర్క్ చేశారంటే ఈ ధ్యానయజ్ఞం సక్సెస్ కావడంలో ఆమె ప్రాణం పెట్టి పనిచేశారు. మేడము, ఆ తర్వాత వాటర్ శ్రీనివాసు, ఇక పేరున తర్వాత యుగంధర్ రెడ్డి, వాళ్ళ టీం అంతా కూడా మరి ఉనికిల్ సుబ్బారావు సారు ఆధ్వర్యంలో మరి ఒక టీం అంతా కూడా గొప్పగా వర్క్ చేశారు. నంద్యాల రవీంద్రారెడ్డి, వీళ్ళందరూ కూడా ఎనలేని సేవ, అది మామూలుగా చెప్పలేము. రాత్రి పగలు మురళి శ్రీకాంత్, అసలు ఎనలేని సేవ, అది చెప్పలేము. రాత్రి పగలు కష్టపడ్డారు. ఇప్పుడు చంద్రకళ మేడంతో మరి మనం సందేశం తీసుకుందాం. రండి మేడం, ఇటు రండి, మధ్యలోకి రండి మేడం. థ్యాంక్ యూ సార్. ఈశ్వరయ్య గారు ఇటు రండి. అందరికీ నమస్కారం సార్. ఈ సేవ నేను నా కోసం, నా ఆత్మ ఎదుగుదల కోసం, నేను నేర్చుకోవాల్సిన పాఠాల కోసం మాత్రమే సేవ చేస్తున్నాను. నాకెంతో ఆనందంగా ఉంది. కానీ జగన్నాథ్ గట్లో యజ్ఞము అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు మనకు దగ్గరలో అందుబాటులో మంచి ప్రకృతిలో మనకు మనమే క్రియేట్ చేసుకొని మనకు మనమే సృష్టించుకొని ఇంత అద్భుతమైన ధ్యానయజ్ఞాన్ని చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. అయితే ఇది ముందు ఇంకా మనం ఎంతో తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత మరి ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారు 97 సార్, 97 నుంచా? 97. జగద్గురు పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు చెప్పుకుందాం. గురువుగారి పరిచయమే డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారి ద్వారా అయ్యింది నాకు. నేను పత్రి సార్ ఎప్పుడు కర్నూలు వస్తున్నాను అన్నప్పుడల్లా సార్ దగ్గరికి ఫోన్ చేసి వచ్చేవాడిని. సార్ ఇంట్లో నాకు వసతి ఏర్పాటు చేసి సార్ను కలిసి భాగ్యం కల్పించిన మహానుభావుడు మరి డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు. నిజంగా డాక్టర్ గారు అన్న రీతిలో ఉండడు. ఎప్పుడు ఏదో ఒకటి పని చేయాలి, అందరికీ జ్ఞానాన్ని అందించాలి. నిన్ననే చెప్పాడు సారు. నేను మరి జీకే గారు ఇద్దరు కలిసినప్పుడు నా వృత్తి ఏంటి, నా యొక్క ధర్మం ఏంటి అని గురువు గారు చెప్పినప్పుడు మరి నిజంగా ఆ జ్ఞానాన్ని పంచడానికి ఆ సేవ అప్పుడే మొదలయ్యింది, ఆయనతో మొదలయ్యింది. ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా గురువు గారు పని చెప్తాడు, చెప్పిన దాన్ని మనకు పని చేసే ముందు ఏదైనా సరే సేవా దృక్పథంతో మనం ఏమిటి, మన యొక్క కర్తవ్యం ఏంటి అనేది మన భవిష్యత్తు ఆయనకు తెలుసు. గత జన్మ తెలుసు, తర్వాత ఇప్పుడు చేయాల్సిన కర్మ కూడా తెలుసు. తెలిసి మనను గుర్తెరిగి మనకు పని అప్పచెప్పినప్పుడు ఎలాంటి ఆలోచన లేకుండా గురువుగారి మీద గురితో పని చేసినట్టయితే ఇందాక చెప్పినట్టు మన మాస్టరు ఏ విధమైన నెగిటివిటీ ఉండకూడదు. పాజిటివ్గా మన పని మీద గురువు మీద గురితో పని చేస్తే ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మన హాస్టల్ మాస్టర్స్. ఇది సత్యము, నేను పొందాను. అది మొదట్లో మరి మా ఊర్లో పిరమిడ్ కట్టాలన్నప్పుడు పరమేశ్వర రెడ్డి గారితో పౌర్ణమి ధ్యానం ఏర్పాటు చేయించి మరి అందులో మరి ఏమేం చేయాలి, ఎలా వర్క్ చేయాలన్నప్పుడు చక్కగా సలహాలు సూచనలు ఇచ్చారు. అందులో ఉమామహేష్ నాకు ముఖ్యంగా
తోడుగా ఉంటూ మరి వారిద్దరి సహకారంతో గొప్ప పిరమిడ్ వచ్చింది ఊళ్ళో. నేను చిన్న పిరమిడ్ కట్టుకుంటాను అనుకున్నాను, కానీ పెద్దది కట్టడం జరిగింది 27/27. ఆ తర్వాత వారి యొక్క స్ఫూర్తితోనే జిల్లా ప్రెసిడెంట్గా 7 సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లాలో వర్క్ చేశాను. దాదాపు ఒక 150 పిరమిడ్స్ కూడా దానికి కావాల్సిన టెక్నాలజీస్ వాళ్ళతో కలిసి తిరిగి పని చేయడం జరిగింది. అలాగే 2009లో మరి ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరామం చెప్పినప్పుడు మరి పరమేశ్వర రెడ్డి గారిని, ఉమామహేష్ గారిని వీళ్ళందరినీ సలహా తీసుకుంటే, గురువు మీకు ఆ పని చూపించాడంటే అది నీ ద్వారా జరగాలి కనుక తప్పకుండా ఓకే అని చెప్పడంప్పుడు సార్తో కలిసి నేను మన శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం ధ్యానమయజ్ఞ చక్రం జరిగే విధానం చూసిన వచ్చే రిటర్న్లో మనకి ఇక్కడ ఒకటి పిరమిడ్ సెంటర్ రావాలి, ఆ శ్రీశైలం వెళ్ళే భక్తులందరికీ కూడా జ్ఞానాన్ని బోధించి వెళ్ళాలి, మనం బోధించాల్సిన ధర్మం మనది, ఆ దేవుడు అంటే ఎక్కడున్నాడని చెప్పాల్సిన డ్యూటీ మనది, భోజనం పెట్టాలి, ఈ కార్యక్రమం చేయాలి అన్నప్పుడు సారు ఆధ్వర్యంలో నేను గురువుగారు చెప్పిన పని ఒప్పుకొని ఓకే సార్ మీరంటే చేయడం సిద్ధమే అని చెప్పాను. కానీ వర్క్ చేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. దానికి మా గృహిణి కూడా నాకు సహకరించింది, మా బంధువులు సహకరించారు, నా మిత్రులు సహకరించారు. ఒక అడుగు ముందుకేస్తే ఎన్నైనా చేయొచ్చు అన్నది మరి నేను పరమేశ్వర రెడ్డి గారి చూసి నేర్చుకున్నాను, ఉమామహేష్ గారి గురించి చూసి నేర్చుకున్నాను. నేను గురువుతో సాన్నిధ్యం ఏర్పరచుకొని నా జన్మ కర్మలు తొలగించుకోవడానికి చేయాల్సిన కర్మలన్నీ ఈ జన్మలో ఎలా చేయాలన్నది దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఓంకారేశ్వర అయిపోయింది, ఇప్పుడు బీచ్పల్లి మరి హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రము నిర్మాణంలో ఉంది. అది గొప్ప హాల్ వచ్చేసింది. అక్కడ కూడా ఇదే సేవ నేను చేస్తున్నానన్నది పక్కన పెట్టేసి ఒక కార్యం నా ద్వారా జరుగుతుంది అన్నప్పుడు మన మిత్రులు ఎంతో సహకరించి ఆ వర్క్ జరుగుతుంది అన్నది సత్యము. మరి గురువుగారి ఆశయ సాధనలో సాకార జగత్తు అన్న నిర్ణయం గురువుగారు ఒక మహా సంకల్పం పెట్టుకున్నాడు అంటే మరి మన అందరినీ ఆ రీతిగా తీర్చిదిద్దడానికి ఆయన సంకల్పము మనం పాత్రధారులము. మనము భూమి మీదకి ఏమి చేయాలి, ఎందుకు చేయాలి, మన కర్మలు ఎలా తొలగించుకోవాలన్నది ఆ గురువు గారికి తెలుసు కనుక మనం ఆ పాత్రధారులుగా ఉన్నప్పుడు సైలెంట్గా పని ఒప్పికొని చేస్తే అద్భుతంగా అవుతుంది. 5 రోజుల కింద నేను వచ్చాను ఈ కార్యక్రమం జరిగే ముందు. పరమేశ్వర రెడ్డి గారితో అన్నాను, సార్ చాలా వర్కులు ఉన్నాయి, ఎలా అవుతుంది సార్ అంటే అవుతుందయ్యా అన్నాడు. ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకుంటాడో ఎప్పుడు తిండి తింటాడో ఏమో తెలియదు, కానీ నిజంగా నాకు చూసే ఎంత అద్భుతం అనిపించిందంటే మళ్ళీ 5 రోజుల తర్వాత వచ్చి చూస్తే ఏవైతే జరగాలనో అవన్నీ జరిగిపోయినాయి. గాలి వచ్చి మరి మన టెంట్ కొంచెం ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ అది చేశారు అంటే ఎంత గొప్ప దృఢ సంకల్పంతో, ఎంత పాజిటివ్తో ఉండి మరి అన్ని వసతులు ఏర్పడినాయి. ఆయనకు మిత్రబృందం కూడా అలా అయ్యింది అంటే అది ప్రకృతి సహకారము, మన యొక్క ఆలోచన విధానం కనుక ఆ సేవ అన్నది నాకు వారి ద్వారా నేర్చుకున్నాను. అది నేను చేయడానికి సిద్ధం ఉన్నాను. అన్నింటిలో నేను ఎప్పుడైనా రెడీ కనుక నా వంతు ఏమన్నా ఉంటే పరమేశ్వర రెడ్డి గారు నాకు గుర్తు చేస్తే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి నా చిరకాల మిత్రుడు సారు దాదాపు 97 నుంచి మరి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఈజ్ ఎ గ్రేట్ మాస్టర్. పత్రిసారికి ఎంతో ఇష్టమైన వ్యక్తి. మరి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో మీ సేవలు మాకు సేవాదళకి కావాలి సార్, మీ సలహాలు కావాలి, మీ సేవలు కూడా కావాలి సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల జిల్లా కన్వీనర్ మరి రవీంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వారు రాత్రి పగలు కష్టపడ్డారు, మామూలు కష్టం కాదు అది. మరి వారి మాటల్లో చెప్పలేను, అంత కష్టపడ్డారు ఆయన. ఊరూరు తిరిగారు. మరి ఫండ్ విషయంలోనూ చాలా కష్టపడి సహకరించారు, చేశారు. మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా మనందరము ఇంత చక్కటి మార్గంలో రావడానికి అతి ముఖ్య కారకులు మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు రవీంద్రారెడ్డి అండి. నేను నంద్యాల జిల్లా కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. నన్ను గత 15 నుంచి 20 రోజులుగా జగన్నాథగట్టు ఈ యజ్ఞం కొరకు మౌనస్వామి సుబ్బారావు గురువు గారి ఆధ్వర్యంలో, అలాగే మన చైర్మన్ గారు పాండురంగయ్య గారు, పరమేశ్వర రెడ్డి గారు, నందవరం ప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ఫండ్ కలెక్టింగ్ కానీ, ఇక్కడ ఉన్న
ఏ చిన్న పని నుంచి ఏ పెద్ద పని వరకైనా కూడా నేను గట్టుకు ఏం చేయగలను అనేటటువంటి భావనతో గత 15-20 రోజుల నుంచి నా సాయశక్తులా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేసేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఇక్కడ ఎండ తీవ్రత చాలా ఉంది, మనం ఇక్కడ బోర్ వాటర్ తాగితే ఈ ఎండకు తట్టుకోలేము అనేటటువంటి ఆలోచనతో నాకుగా కలిగిన ఆలోచన వలన మా టీం శ్రీ గురు పిరమిడ్ ధ్యాన కేంద్రం పుసులూరు సొసైటీ నుంచి మా తోటి ధ్యానమిత్రులందరి సహాయ సహకారాలతో ఇక్కడ గత 5-6 రోజుల నుంచి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ కూడా అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసినారు. చూడండి మిత్రులారా, చాలా మంది సేవాదల్ అని ఈ ట్యాగ్ తగిలించుకొని ఉన్నాం, కానీ ఈ ట్యాగ్ అంటూ ఏమీ తగిలించుకోకుండా ఎంతో సేవ చేసిన వాళ్ళు ఎంతో మంది ఇలా ముందు చైర్లలో కూర్చొని ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా ఎవరికి కనపడకుండా సేవ చేసినటువంటి వారందరికీ, కనిపిస్తూ సేవ చేస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్ఞానేశ్వరి మేడం ఎంత కష్టపడ్డారంటే, ఈ బ్యాచ్ అంతా కూడా మరి సుబ్బారావు సార్ ఆధ్వర్యంలో రాత్రి పగలు కష్టపడ్డారు. నిజంగా నీరజా మేడము, మరి జ్ఞానేశ్వరి మేడము, చంద్రకళ మేడము, వాటర్ సీను అపారమైన సేవ అందించారు. ఇది గ్రాండ్ సక్సెస్ కావడానికి హేమంత్ వీళ్ళందరూ కూడా రాత్రి పగలు ఒళ్ళు ఇరగొట్టుకొని పనిచేశారు. అందుకే ఈరోజు మనం కంఫర్టబుల్గా ఈ స్టేజ్ మీద కూర్చొని మనము ధ్యానయజ్ఞం చేసుకుంటున్నాము. మరి మేడం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా గురువుగారైన పితామహ పత్రిజీకి అనంతకోటి ప్రణామాలు. శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టికి అనంతకోటి కృతజ్ఞతలు. మళ్ళీ మాకు కూడా ఎంతో సహాయ సహకారాలు సారు వాళ్ళ స్ఫూర్తితోటి, పాండురంగయ్య శెట్టి సార్ కానీ, పరమేశ్వరరెడ్డి సార్ కానీ, సుబ్బారావు సార్ కానీ, మళ్ళీ ఇందాక రవీందర్ రెడ్డి సార్, వీళ్ళందరితోటి మేము తిరుగుతుంటే ఎన్నో నేర్చుకున్నాము. ఇక్కడ మేము గత వారం నుంచి ఇక్కడికే వచ్చినాము. ఇంతకుముందు ఒక వారం ఉండి ప్రచారానికి కానీ ఇదంతా తిరగడానికి వచ్చాము. చాలా అంటే ఎన్నో నేర్చుకుండేకి వచ్చినాము. ఏమి చేయకపోతే ఏమీ నేర్చుకోలేము. చూడడం వల్ల, వినడం వల్ల ఏమీ నేర్చుకోలేము. ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనము నేర్చుకుంటామన్నమాట. నేనైతే ఎన్నో నేర్చుకున్నా. అసలు ఇప్పుడు ఇలా గ్రూప్గా చేయడం వల్ల ఒక ఇంట్లోనే కలిసి చేయలేము. ఇలా గ్రూప్గా చేయడం వల్ల ఎన్ని నేర్చుకుంటామంటే, ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ, నెగటివ్ కాదు పాజిటివ్గా నేర్చుకుంటాం. కనపడంది ఎంతో చూస్తూ ఉంటాం. అది నేను నేర్చుకున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇంకా ముందు నాకు వెనకల నాకు సపోర్ట్గా మళ్ళీ మా ఫ్యామిలీకి కూడా మాకు ఇంత ముందుకు వస్తున్నానంటే మా ఫ్యామిలీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హేమంత్ గారు, కంపౌండ్ హేమంత్, ఈరోజు మనం హ్యాపీగా స్నానం చేసినాము, హ్యాపీగా నీళ్ళు తాగుతున్నామంటే దానికి హేమంత్ గారు రావాలి. ఒక రోజు స్నానం చేయకుండా ఊహించుకోండి ఎండలకి. హేమంత్ మాట్లాడాలి. హేమంత్ గట్టి క్లాప్ చేయాలి. మనం ఈరోజు స్నానం చేస్తున్నామంటే హేమంతే కారణం. హేమంత్ దయాభిక్ష. ధ్యానమిత్రులకందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇక్కడ పనిచేయడానికి అవకాశం పాండయ్య సారు, పరమేశ్వర రెడ్డి సారు వీళ్ళు కల్పించారు. చేసుకుంటూ పోతాం, అంతే నాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అలాగనే ఆదినారాయణ సార్ కూడా వేది మీదకి రావాలి. నెక్స్ట్ సంగాల రాముడు గారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడున్న సేవాదళ సభ్యులందరూ, పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను 90 ధ్యానం రావడం జరిగింది. 99లో ధ్యాన యజ్ఞంలో పనిచేయడం మొదలుపెట్టాం. అక్కడ నుంచి ప్రతి ధ్యాన యజ్ఞంలో పనిచేసాం. అది కాస్త 2015లో మాకు సేవ అని తెలిసింది. అంతవరకు అన్ని ధ్యాన యజ్ఞాలలో మనం పని చేస్తూ వచ్చాము. అలా ఈ కార్యక్రమాలలో పనిచేయడమే మాకు తెలిసిన ముఖ్యమైన విద్య. మేము నేర్చుకున్నది ధ్యానం కంటే పనే ఎక్కువ చేశాం. ధ్యానమే తక్కువ చేశాము, పనే ఎక్కువ చేశాం ప్రతి ధ్యాన యజ్ఞంలో. అది ముఖ్యంగా దీనికి ఇంకా మాకు సీనియర్ మాస్టర్ చంద్రశేఖర్ శర్మ సారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే మొదటి సేవా చక్రవర్తి అని చెప్పేసి పత్రి సారు ఆయనకు 2018లో ఆ మాట చెప్పడం జరిగింది.
మొట్టమొదటి సేవా చక్రవర్తి ఎవరయ్యా అంటే చంద్రశేఖర్ శర్మ అని చెప్పేసి పత్రిసారు కడతాల్లో ఆయనకు ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. అట్లా మేము మరి సంఘాలను అక్కడ సమాధి కావడం జరిగింది. చంద్రశేఖర్ శర్మ చాలామందికి తెలియదు, సీనియర్ మాస్టర్స్కు మాత్రమే తెలుసు. మొదట్లో పత్రిసారు క్లాసు అయిన తర్వాత ఎక్కడైనా సరే ధర్మవరం కానీ, అనంతపురం కానీ, తాడిపత్రి కానీ, గుంటకల్ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ పత్రిసార్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ చంద్రశేఖర శర్మ సార్ క్లాసు ఉండేది. అట్లా ఆయన తన జీవితాన్నే ఈ ధ్యాన కార్యక్రమాల కోసం మరి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ శర్మ. ఆయన 2015లో శరీరం వదిలేస్తే సంఘాలలో సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి కార్యక్రమానికి పత్రిసారు 2015 నుంచి ఆఖరి వరకు కూడా 2022 వరకు కూడా పత్రిసారు ప్రతి సంవత్సరం వచ్చి జూన్ 1, 2, 3 తారీఖులు ఇప్పటికీ ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆరాధనోత్సవాలకు రావాలి. పత్రిసారు లాస్ట్లో చెప్పాడు, ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రము, ఇక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేసుకోండి. చంద్రశేఖర్ శర్మ ఒక గొప్ప అవధూత స్థితికి వెళ్ళిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప అవధూత స్థితి. అలాంటి వ్యక్తి సమాధి దగ్గర ధ్యానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయము అని చెప్పేసి సారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్. మీరందరూ కూడా జూన్ రేపు వచ్చే నెలని కరెక్ట్ నెల 1, 2, 3 రోజుల ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది సంఘాలలో. మరి అందరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ 3 రోజులు ఇలాగే ఉదయము సాయంత్రము 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక సీనియర్ మాస్టర్లతో ప్రోగ్రాం ఉంటుంది. మరి ఉదయం 3 గంటలు ధ్యానం ఉంటుంది. తర్వాత మళ్ళీ టిఫిన్ తర్వాత మళ్ళీ ఒక సీనియర్ మాస్టర్తో మరి సంగీత ధ్యానం ఉంటుంది. ప్రోగ్రాం పేరు వచ్చేసి చంద్రశేఖర శర్మ గారి ఆరాధనోత్సవములు, ఇది ప్రోగ్రాం పేరు. మరి అందరు కూడా ఆ యొక్క ప్రోగ్రాంకి రావాలి. అక్కడికి సంగీతం ధ్యానం కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎట్లా జరుగుతుందో అలాగనే జరుగుతుంది. ఉదయం ధ్యానం 3 గంటలు ఖచ్చితంగా ఉంటుంది. మరి సీనియర్ మాస్టర్లతో సందేశాలు మరి భోజనాలు అన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా రావాలి. వసతులన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మాస్టర్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాముడు. చంద్రశేఖర్ శర్మ గారు పత్రిసారికి అత్యంత ఇష్టమైన శిష్యులు ఒకరు. వారి చరిత్ర చాలా పెద్దది. వారు ఒక అవధూత స్థితిలో మరి వచ్చిన తర్వాత శరీరాన్ని వదిలేశారు. నేను 7-8 సంవత్సరాలు కంప్లీట్గా కంటిన్యూస్గా ఆయనతోనే ఉన్నాను. ఎంబీబీఎస్ చదువుకుంటున్న రోజుల్లో. ఆయన ఒక మహాయోగి. ఆయన గతం జరిగిందంతా చెప్పేవాడు, జరగబోయేదంతా కూడా చెప్పేసేవాడు. ఈజ్ ఎ థర్డ్ ఐ మాస్టర్, పక్కా థర్డ్ ఐ మాస్టర్ యోగి ఆయన. మీరందరూ కూడా తప్పనిసరిగా చంద్రశేఖర్ శర్మ గారి సమాధిని చూడాలి. కర్నూలుకి 70 కిలోమీటర్ల పైన చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. కర్నూలుకి తూర్పున 70 కిలోమీటర్ దూరంలో సదానంద స్వామి ఉన్నారు. పడమటి వైపు చంద్రశేఖర్ శర్మ గారు, తూర్పు వైపు సదానంద స్వామి ఉన్నారు. పత్రిసారికి గురువు ఒకరు, పత్రిసారికి శిష్యుడు ఒకరు. సంఘాల వాళ్ళు ఎక్కడో అక్కడ ఇక్కడ, సార్ మీరు ఎక్కడ ఉండొద్దండి, మా దగ్గరికే వచ్చి ఉండండి, మేము చూసుకుంటాం మిమ్మల్ని నేను అడిగితే, నేను పర్మనెంట్గా ఇక్కడికే వస్తాను రా అని చెప్పేవాడు ఆయన. పర్మనెంట్గా ఇక్కడికే వస్తాను అని అర్థం ఏంటంటే సమాధి అక్కడే ఏర్పడింది అయింది. 10 సంవత్సరాల ముందు చెప్పారు ఆయన. అప్పుడప్పుడు అనేవాడు ఈ సంఘాల ఇంకో మంత్రాలయం అవుతుందని. అర్థమయ్యేది కాదు, సంఘాల మంత్రాలయం అవ్వడం ఏంటి అని అర్థమయ్యేది కాదు. మరి ఆయన సమాధి అక్కడ వచ్చింది, ఆ మహాసమాధి అక్కడ ఉంది. మరి పాండురంగయ్య శెట్టి గారి నాయకత్వంలో నేను సార్ని ఒకటే రిక్వెస్ట్ చేశాను ఆ రోజు, సార్ చంద్రశేఖర్ శర్మ సార్ సమాధి తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమం, రమణ మహర్షి సమాధి లాగా మరి పెద్దగా కట్టాలి సార్ అని అడిగితే సారు మన్నించి మరి దాన్ని కట్టించారు. ఒక 70 లక్షలు ఖర్చు అయింది. అది ఒక పెద్ద హాలు. మీరు తిరువన్నామలైలో ఎలా ఉందో అలా ఉంటుంది. కాబట్టి దాన్ని పత్రిసారు శరీరాన్ని వదలడానికి ముందు కొద్ది రోజుల ముందు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. పత్రిసారు గట్టిగా చప్పట్లు కొట్టండి. పత్రిసార్ కూడా తెలుసు ఆయన వెళ్ళిపోతానని. అందుకే అరే ఇప్పుడే పెట్టండి రా ఓపెనింగ్ అంటే, సార్ ఇంకా కొంచెం చేయాల్సి ఉంది, పని ఉంది అని చెప్పి రాముడు చెప్తే కూడా లేదు రిబ్బన్ కట్టండి నేను చేయాలని చెప్పేసి సారు ఓపెన్ చేసి వెళ్ళారు. చంద్రశేఖర్ శర్మ గారు అంటే పత్రిసారికి అపారమైన ప్రేమ. సేవా చక్రవర్తి అని చెప్పి మాట్లాడేవారు ఆయన్ని. ఆయనతో కంటిన్యూస్గా 7-8 సంవత్సరాలు రాత్రి పగలు ఉండే అదృష్టం నాకు దొరికింది. మహాయోగి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. మహానుభావుడు, సిద్ధులు కలిగిన యోగి ఆయన. పవర్స్ ఉన్నాయి ఆయనకి, సిద్ధ పురుషుడు.
కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా సంఘాలను మరి సందర్శించాలి. వారి ఆరాధనోత్సవం ఉంటుంది 1, 2, 3 తారీఖులు జూన్. ఆయన వర్ధంతి అది. ఆయన వర్ధంతిని పత్రిసారే డిక్లేర్ జూన్ 3 అనేది ఆయన వర్ధంతి రోజుగా మేము చేస్తాము. ఎవరి సంవత్సరం చేస్తాము. ప్రతి సంవత్సరం పత్రిసారు అక్కడికి వచ్చేవారు. జూన్ 3 అంటే సంఘాలకు వచ్చేవారు పత్రిసారు. అది ఫిక్స్డ్ డేట్ అనమాట అది. సో మీరు అందరూ కూడా రావాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాటర్ సీను. ఆయనకు ఇంటి పేరు వాటర్ అని వచ్చింది సంఘం, ఎందుకంటే కర్తాల్లో వాటర్ మాత్రం సప్లై చేస్తాడు. ఇక్కడ 2 విషయాలు చూశారు ఆయన. వాటర్ చూశాడు, బాత్రూమ్లు కూడా చూశాడు. అదే కాకుండా అన్ని పనులు చూశాడు. మరి సీనుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ నేను 16వ తారీఖు వచ్చినాను. వచ్చి చూసి తర్వాత 17వ తారీఖు ర్యాలీ ఉంది కర్నూలు. చూసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత నేను 2 రోజులు ఉండి పోవాలని వచ్చిన. తర్వాత ఇటు చూస్తే బాత్రూమ్ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా అన్నీ ఏది పూర్తి కావాలే. సరే నేసి నేను మురళిని శ్రీకాంత్ని రమ్మని చెప్పి వచ్చినారు. వచ్చిన తర్వాత ఇక్కడ బాత్రూంలో నువ్వు మేస్త్రి కదా మురళి, నువ్వు ఉంటే మనమందరము మీ వెంట ఉంటాం, మేమంతా మీరు ఎలా చెప్తే మేము చేస్తాము, ఇవన్నీ కంప్లీట్ చేస్తాము, మనం ఇక్కడే ఉన్నాము అని చెప్పిన మురళికి. సరే ఉన్నాంలే అని చెప్పినాడు మురళి. మేము 16వ తారీఖు వచ్చినాము, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ అనేది చాలా అద్భుతమైన సేవ దొరకడం అనేది ఒక భాగ్యం, ఒక వరం. పత్రి సారు ధ్యాన సేవే దైవ సేవ అని చెప్పినాడు. దాంట్లోనే ఇక్కడ నేను కర్తాలో వాటర్ అందిస్తున్నాను. జేతవనంలో శానిటేషన్ వర్క్, ఇక్కడికి వచ్చిన తర్వాత మేస్త్రి కూడా అయినాను, బేల్దారి అయినాను. అన్ని వర్కుల్లోనూ మనం చేసుకుంటూ పోవాలి అంతే. మనం ఏ వర్క్ మన ముందర ఉందో అది చేసుకుంటూ పోయేదానికి ఎంతో అద్భుతమైన మనం ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఎక్కడైనా సేవ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పాలా చేయాలనేది కాదు, మనకి తోచిన ఏది అనుకూలం ఉందో అది చేసుకుంటూ పోవాలా. అంటే ఎప్పుడు కూడా ఎండలో ఉండేది కానీ ఎవరికి ఇక్కడ చాలామందికి మనము ఎండలో పోవాలన్నా చేయాలన్నా కష్టమవుతుంది. కానీ మనకి సూర్యుడు ఒక గొడుగులాగా వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఎంతో అద్భుతంగా గొడుగు పట్టినాడు. అది ఒక సూర్యభగవానికి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. నైటు 2 అయింది, 3 అయింది, 4 అయింది కూడా తెలియక కూడా పనిచేసినారు. అందరూ సహాయ సహకారాలు అందించినారు. సహాయ సహకారాలు అందించిన మాస్టర్స్ అందరికీ మరొకసారి శతకోటి వందనాలు చెప్పుకుంటూ ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీను. నర్సారెడ్డి గారు కనిగిరి జిల్లా కన్వీనర్. మరి వారు ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఎంతో ఆదరించారు. మరి ఎంతో ఆర్థికంగా ఈ ఫండ్ రైజింగ్లో చాలా సహాయం చేశారు సారు. అంతటా తిప్పారు. సో థ్యాంక్ యూ సార్. మీ సందేశం. ఓకే మాస్టర్స్, ఇక్కడికి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అదే రకంగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు నర్సారెడ్డి, కనిగిరి. మొన్న పరమేశ్వర్ రెడ్డి సార్ మా కనిగిరి రావటం జరిగింది. ఆ కనిగిరిలో మాకు వీలైనంత వరకు, టైం లేదు కాబట్టి కొన్ని ఇళ్ళ వరకే వెళ్ళటం జరిగింది. అక్కడ ఏదో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదే రకంగా 2016 10వ నెల 12వ తారీఖు మేము ధ్యానంలోకి రావటం జరిగింది. ఆత్మ విజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్ అనేది కనిగిరిలో ఉంది. అక్కడ ఎన్నో సేవలు, భగవంతుని ఆజ్ఞ వల్ల మాకు ఎన్నో సేవలు అందినాయి. గురువుగారు 2019 నందరమారెల్ల శివోహం కార్యక్రమం జరిపాము. ఆ జరిపిన మరుసటి రోజు ఉదయాన కమ్మూరుపల్లి దగ్గర రవీందర్ సార్ వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. అప్పుడు మమ్మల్ని కూడా నన్ను పిలిచారు, తర్వాత మా మేడంని పిలిచారు, తర్వాత మా అబ్బాయిని పిలిచారు. పిలిచిన తర్వాత సారు, మా గురువు గారికి నేను 2.5 సంవత్సరం సేవ చేశాను అంటే, మేము కూడా గురువుగారు మేము కూడా సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నాము అని గురువుగారి ముందల చెప్పడం జరిగింది. అప్పటికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అడుగుదాము అనుకొని కూడా, ఈ సమస్య ప్రతి ఒక్కరి సమస్య కూడా గురువుగారి శిష్టాలు ఉంటుంది, అందరి సమస్య ఆయనకు తెలియంది ఏమీ లేదంటూ అనుకొని కూడా అనుకున్నాము.
అప్పుడు మాతోటి అరగంట సేపు మాట్లాడటం జరిగింది. అప్పుడు మేమెంతో ఎన్నో విధాలుగా సంతోషపడి ఆనందంగా ఉన్నాము. 250 రోజుల్లో 2019 50 గ్రామాలకి 50 రోజుల్లో 250 గ్రామాలు తిరిగి శివోహం కార్యక్రమానికి తిరగటం జరిగింది. అందరము ఎంతో సేవ చేశాము. కలిసికట్టుగా సేవని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అదే రకంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అదే రకంగా శ్రీ లక్ష్మీ జగన్నాథ్ గట్టుకి అభివృద్ధికి ఎన్నో విధాలుగా అందరము ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిందిగా మనందరి మీద బాధ్యత ఉంది. అందరి బాధ్యత కూడా ఈ జగన్నాథ్ గట్టు మీద తలంపు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవకి ముందుకు కంకణం కట్టుకొని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాలకృష్ణ వేదిక మీదకి రావాలి. ఉమామహేష్ గారు వేదిక మీదకి రావాలి. సీనయ్య, గట్టు సీనయ్య వేదిక మీదకి రావాలి. బాలకృష్ణ వచ్చేసాయి. నెక్స్ట్ మెట్టుపల్లి రమాదేవి మేడం మళ్ళీ టీంతోనే గొప్ప సేవ అందించారు. ముందుగా మనందరి కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఆత్మబంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు రమాదేవి. మేము చాలా దూరం నుండి వచ్చామండి. ఇంట్లో నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 11 గంటలు అయింది. ఈ ఎండలకు భయపడి మా వాళ్ళంతా ఎండలు బాగున్నాయి, అంత దూరం వెళ్ళకండి మేడం అని అన్నారు. కానీ నేను జూమ్లో సార్ వాళ్ళు అడిగితే నేను వస్తాను సార్, మా వంతు సేవ మేము చేస్తాము. మరి ఇది పత్రిజీ సేవాదల్ యజ్ఞం కాబట్టి సేవాదల్ యజ్ఞానికి సేవాదల్ మాస్టర్లు రాకపోతే బాగుండదు, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని మేము 50 మంది రావడం జరిగింది. ఈ ఎండలు లేకపోతే ఇంకా 50 మంది వచ్చేవాళ్ళు. ఎండలకు భయపడి వాళ్ళు వెనుకకు వచ్చిండ్రు. ఏమైతే అదవుతుందని మేము రావడం జరిగింది. ఇదేదో మరి పరీక్ష పెట్టినట్టు ఈ ఏప్రిల్ నెలలో మా దగ్గర నెలలో 6 శాకాహార ర్యాలీలు, 2 పిరమిడ్ ఓపెనింగ్లు, నేను 4 క్లాసులు చెప్పడానికి వెళ్ళడము, మళ్ళీ ధ్యాన మహాయజ్ఞాల ఈ పాంప్లెంట్లు పంచి జిల్లా మొత్తం ప్రచారం చేయడము, ఇవన్నీ తిరిగేసరికి నాకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది. వద్దని అన్నారు. నేను పత్రిజీ మీద భారం వేసిన, మీరు వెళ్ళండి నేను రాను అని అంటే మా వాళ్ళు అన్నారు, మేడం మీరు రాకపోతే మేము వెళ్ళము అన్నారు. నేను 4 రోజుల ముందు మరి పత్రిజీ నేను వెళ్ళాలి అక్కడికి, నేను వెళ్ళకపోతే ఈ 50 మంది ఆగిపోతారు, మీరు రాకపోతే మేము కూడా రాం మేడం, ఆగిపోతారు, మరి నువ్వే చూసుకోవాలని అంటే చాలా చక్కగా ఆరోగ్యంగా ఇంత దూరం వచ్చి ఇప్పుడు 28 నాడు వచ్చినాము. ఇప్పటి వరకు కూడా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఇక్కడి ప్రకృతి వాతావరణము మన అందరి కలయిక ఇదంతా చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంది. మన పిరమిడ్ మాస్టర్లు తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. మనం ఏ కార్యం మనం పత్రిజీ చెప్పిన ఏ కార్యము నెరవేర్చాలన్నా కానీ మనం వెనకకు వచ్చేదే లేదు, తగ్గేదే లేదు. చేస్తామని అనుకోవడము, విజయవంతంగా జరిపించడం. ఇక్కడ అక్కడ అన్నది కాదు, ప్రపంచమంతా మనదే. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కానీ మనం అందరం వెళ్ళాలి, విజయవంతంగా జరిపించుకోవాలి కార్యక్రమాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడతాడు. మరి ఇక్కడ జేసీబీలు పనిచేసినాయంటే దాని వెనకాల బాలకృష్ణ ఉన్నాడు, ఆడ రోడ్డు వచ్చిందంటే బాలకృష్ణ ఉన్నాడు. మరి రోడ్డు విషయంలో మరి ముఖ్యంగా మనం నార్పల శివ గారు మరి పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడ ఎండకు నిలబడి ఆయన ఎంతో సేవలు అందించారు. శివ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నార్పల శివ గారు, వారి సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన ఎంత పట్టుబట్టారంటే ఆ రోడ్డు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు డబల్ చేసేశారు. ఆయన డబల్ చేశారు. మరి బాలకృష్ణ పొద్దున్నుంచి రాత్రి వరకు ఆ డీజిల్ తెచ్చేదాన్ని, ఆ తలకాయ నొప్పులు ఎట్లా పన్నాడో ఏమో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడి పనిచేశాడు. బాలకృష్ణ మాట్లాడాలి. ఈ అవకాశం కల్పించిన పాండురంగ శెట్టి సార్ గారికి
పరమేశ్వరుడి సార్ గారికి నా ధన్యవాదాలు. ఈ వర్క్ కల్పించినందుకు మేము ఎంతో సార్ గారికి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ బాలకృష్ణ. డాక్టర్ రమ్మ గారు వచ్చారు, మేడం రేడియాలజిస్ట్, ఎండి రేడియాలజీ. మరి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా పత్రిజీ సార్కి నా నమస్సుమాంజలు, అలాగే ఇక్కడున్న అందరి మాస్టర్లకి నా వందనాలు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మెయిన్గా సారు ఉనికిల్ సుబ్బారావు గారిని కలవటానికి వచ్చాను. సారు ఎక్కడున్నా నేను ఒక్కరోజు ఏదోలాగా వీలు చేసుకొని వెళ్తూ ఉంటాను. నేను ఇప్పటివరకు సార్ని 4వ సారే కలిశాను, కానీ సార్ ఇక్కడ ఉన్నారు అంటే నా మైండ్ ఏదో అక్కడికి వెళ్ళాలి ఎలాగైనా. ఈరోజు పొద్దున వరకు, నిన్న వరకు కూడా నేను అనుకోలేదు వస్తానని. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని ఇక్కడ సార్ అన్నారు ఇక్కడ చాలా బాగుంటుందమ్మా అంటే, సార్ అంటే మెసేజెస్ రాస్తారు. సో అమ్మగారు అందరు చెప్పారు, సో ఎలాగైనా ఈ ప్రాంతానికి రావాలి, అది కూడా ధ్యాన మహాయజ్ఞం టైంలో ఇందరు మాస్టర్స్ మధ్యలో అని. ఇక్కడికి వచ్చి ఇందాక ఒక హాఫ్ అన్ అవర్, అరగంట సేపు మెడిటేషన్ జరిగింది. అసలు చాలా అద్భుతంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలని నేను అందరు మాస్టర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ యజ్ఞానికి అందరూ చేసిన ఈ సేవలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆదినారాయణ గారు. ఓకే మాస్టర్స్, మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు ఆదినారాయణ, మేము నంద్యాల జిల్లా పుసులూరు గ్రామం నుంచి వచ్చాను. మేము ఫస్ట్ టైం ఇక్కడికి సుబ్బారావు సారు ప్రతి నెల 7 రోజులు 14 నుంచి 20 వరకు జగన్నాథ్ గట్ మీద మౌన ధ్యానం ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. సార్ ద్వారా మేము సేవల చేయడం నేర్చుకున్నాము. సార్ ఆధ్వర్యంలో ఈడ మౌన ధ్యానం జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ మౌన ధ్యానాన్ని సద్వినియోగం చేసుకోవాలిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మురళి, వనపర్తి జిల్లా కన్వీనర్ మురళి గారు మాట్లాడాలి. నమస్తే మాస్టర్స్, నా పేరు మురళీధర్, వనపర్తి జిల్లా కన్వీనర్. నాకు ఇక్కడ పునర్జన్మ ఏమైందంటే, ఒకసారి నాకు మోషన్లో బ్లడ్ పోయి ఒకరోజు చాలా ఇబ్బంది పడ్డాను. సార్కి ఫోన్ చేస్తే కర్నూలు వచ్చి చూయించుకోమన్నారు. ఇక్కడ చూయించుకుంటే కొంతవరకు నయమైంది, ట్యాబ్లెట్స్ వాడాను. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు ఇక్కడే ఈ హాల్లోనే ఉన్నాను. ఇక్కడే హేమంత్, సీనయ్య, బాలకృష్ణ వీళ్ళంతా నన్ను చాలా బాగా చూసుకున్నారు, వంట మనుషులు అందరూ కూడా. తర్వాత నేను ఇటు నుంచి సార్ సూచనల మేరకు మా దగ్గర వనపర్తికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. ఒంట్లో బ్లడ్ 2.5 ఉంది. అంటే అంత ఉంటే మనిషి కోమాలన్నా వెళ్ళాలన్నట, లేదంటే టికెట్ పైకి. కానీ ఇక్కడ ధ్యానంలో ఉన్నాను నేను. ఆ 3 రోజులు ఏం జరగలేదు. 4వ రోజు అక్కడ టెస్ట్ చేయించుకుంటే నాకు అది పరిస్థితి. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి 3 డాక్టర్లు భయపడ్డారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మళ్ళీ సార్ వాళ్ళ బ్రదర్ హాస్పిటల్ ఉంటుంది వనపర్తిలో, సుధా నరసింహం అని, శ్రీనివాసరెడ్డి సార్ పిరమిడ్ మాస్టరు, ఆయననే నాకు వైద్యం చేయించాడు మళ్ళీ అక్కడ సార్ సూచనల మేరకు. అంటే చూడండి, ఒక పిరమిడ్ మాస్టర్కు వైద్యం ఒక పిరమిడ్ మాస్టరే చేయాలి. నాకు సారు ఇంతకుముందు పత్రిజీ శక్తి స్థల్లో డ్యూటీ ఇచ్చాడు, మొన్ననేమో అకామిడేషన్లో డ్యూటీ ఇచ్చాడు. నేను యాక్చువల్గా 15 రోజుల ముందు వచ్చి ఇక్కడ ఉందామనుకున్న సేవలో, కానీ అది నెరవేరలేదు. ఈ 3 రోజులు వచ్చాను. నాకు చేతనైనంత సహాయం చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ సేవలకు మా జిల్లా తరపు నుంచి రేపొద్దున ఏ సహకారాలు కావాలన్నా, ఇప్పుడు మాకు కర్నూలు డిస్టిక్, మామనాడు డిస్టిక్ నడిపొడ్డున ఉంటుంది ఇక్కడ ఇది. కాబట్టి మేము చాలా సహాయ సహకారాలు దీనికి అందిస్తాము. భవిష్యత్తులో నన్ను వెన్నుంటి నన్ను నడిపించిన మా పిరమిడ్ సార్ పరమేశ్వరుడి సార్ నాకు బ్రదర్ లాంటి వాడు. ఆయన రుణము ఎప్పటికీ నేను తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మురళి. మంగమ్మ మాట్లాడాల. ఇక్కడ జగన్నాథ గట్టు మీద ప్రధాన వంటకం చేసేదంతా మంగమ్మనే. అందరికీ వంట వండి పెడుతుంది. ఇక్కడ అంతా వంట చేస్తుంది మంగమ్మ. అందరికీ ధన్యవాదాలు. పత్రిక సార్ పుణ్యాన నేను ఇక్కడ వంట చేస్తా. పత్రిక ఫస్ట్ ఇక్కడ మొదటిసారి అడుగు పెట్టినప్పుడు ఇక్కడ నీళ్లు లేవు, గట్టుపైన కరెంటు లేదు. అందరూ దొనలో నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఇక్కడ నీళ్ళ చుక్క అనేదే లేదు. ఇక్కడ అంత గట్టు ప్రాంతం. ఇక్కడ పత్రిక సార్ ఇక్కడ అడుగు పెట్టినాడంటే ఇవన్నీ వచ్చి
ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా పనులు జరిగి ఇక్కడ రోడ్డు అనేది లేదు. అప్పుడు సరుకులు అన్నీ ఏది తెచ్చుకున్నాలనే కింది నుండి పైకి మోసుకొని రావాల్సిందే. ఇప్పుడు ఇంత అద్భుతంగా రోడ్డు వచ్చిందంటే చాలా థ్యాంక్స్. ఇప్పటి నుండి ఇంత ముందు జరిగిన కాడంటే ఇప్పుడు జరగబోయే కాలంలో ఇంకా బాగా జరగాల, గట్టు డెవలప్ కావాలని అందరికీ వందనాలు. మధు మాట్లాడాలి. అందరూ కనిపించి సర్వీస్ చేస్తారు, మధు కనపడకుండా చేస్తాడు. 24 గంటలు ఒక ఫోన్ కాల్ కొడితే కింద నుంచి పైకి, పై నుంచి కిందికి తిరుగుతూనే ఉంటాడు. ఏం కావాలన్నా ఎప్పటికప్పుడు అందిస్తుంటాడు మధు. మరి మధు మాట్లాడాలి. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా ప్రణామాలు. చాలా సంవత్సరాలు అయింది గట్టుని ఇలా ఇంత వైభోగం చూసి చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద చూసిన వైభోగం ఇప్పుడు చూడడం, ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గట్టు ఎంత ఎదిగితే మనం అంత ఎదుగుతాం. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ మధు. అమ్మ ఆదిలక్ష్మమ్మ, మరి సుబ్బారావు సారు అపారమైన సేవ అందించారు ఈ సేవాదళ యజ్ఞానికి. మరి అమ్మని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామములు. అలాగే పాండురంగ శెట్టి గారికి, పరమేశ్వర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ కూడా నా ధన్యవాదములు. ఇక్కడ తక్కువ టైంలో ఎంతో వర్క్ జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. పరమేశ్వర్ రెడ్డి గారికి అప్పుడప్పుడు సార్ మీరేం టెన్షన్ పడకండి, పనులన్నీ అయిపోతాయి అని చెప్పేదాన్ని. వీడియోలు చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఆ వీడియో చూసి అంతా కూడా ఎంత కళ వచ్చేస్తుంది. అలాగే రోడ్డు వేసినప్పుడు కూడా ఆ రోడ్డు కూడా ఎంత కళ వచ్చింది ఈ గొట్టకి అని చెప్పి నేను చాలా ఆనందపడి పరమేశ్వర్ రెడ్డి గారికి కూడా ఫోన్ చేసి చెప్పాను. చాలా బాగుంది, పనులన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం టీమ్స్ వాళ్ళని చూసి మనం అందరం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత వర్క్ చేశారంటే నేను చేయలేకపోతున్నాను, అంత వర్క్ అనిపించింది నాకు. అలాగే సార్ కూడా పరమేశ్వర్ రెడ్డి గారు, అలాగే మా సారు నేను 2 నెలలు అందరినీ ఇన్వైట్ చేయటానికి తిరగటం జరిగింది. అంత జర్నీ నేను ఎప్పుడూ చేయలేదు, కానీ నాకు చాలా అలా ఇన్వైట్ చేయటం చాలా ఆనందం వేసింది. ఈ గట్టు ఇంకా ఇంకా అద్భుతంగా తయారవుతుంది, అది నేను కోరుకునేది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉమా మహేష్. సేవాదాల నుంచి తప్పించుకొని పారిపోయిన ఒక ముఖ్య వ్యక్తిని నేను. కానీ నా ఊహ తెలిసినప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి ప్రతి పనిని, అంటే సేవాదళ అనే పదం ఇప్పుడుంది, అన్ని పనులు దగ్గరుండి చేయించడం నేర్పించడం అంతా కూడా మాకు సారే చేశారు. సార్ నాకు పత్రిసార్ తర్వాత మొత్తం సారే. నాకు చిన్నది ఏది కావాలన్నా, ఏ డౌట్ కావాలన్నా సారే. ఈ జగన్నాథ్ గట్టు మీకు అందరికీ ఇప్పుడు కొత్త. నాకు 32 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుసు. 32 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఏ దారి లేదు, ఏ రోడ్డు లేదు, ఏ చెట్టు లేదు. ఈరోజు నేను ఇలా తయారైనంటే కారణం జగన్నాథ్ గట్టు. సో సేవాదల్ జగన్నాథ్ గట్టును టేక్ఓవర్ చేయడం, అందరూ వచ్చి ఇక్కడ ప్రతి కామన్ మ్యాన్ వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించడం గొప్ప విషయం. ఒకసారి గట్టిగా అందరం సేవాదల్కి చప్పట్లు కొట్టుకుందాం. ప్రత్యేక ధన్యవాదాలు సార్, ఈ యొక్క ప్రాజెక్టు మళ్ళీ రీటేకప్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. జగన్నాథ గట్టు అనేది పత్తిసారి యొక్క కళ. అది నా ఆత్మ అని చెప్పారు. మనందరి బాధ్యత జగన్నాథ గట్టుని అందరం ముందుకు తీసుకెళ్దాం. ఈ భూమి రావాలి, మరి జగన్నాథ గట్టు మీద ఎంతో నిర్మాణాలు జరగాలి, ట్రైనింగ్ సెంటర్ అభివృద్ధి చెందాలి. దేశంలోని నలుమూలల నుంచి మరి వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి. కొన్ని వందల సంవత్సరాలు ఈ వ్యవస్థ ముందుకెళ్లాలని చెప్పి పత్రిసారి కలలు కన్నారు. మరి మనందరికీ ఈ పని అప్పచెప్పారు. మరి సేవాదల్ ధ్యానయజ్ఞం అంటే ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క కష్టం ఇది. వేదిక మీద నేను పాండురంగయ్య శెట్టి గారు కనిపిస్తాం, కానీ మరి ఇది ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క శ్రమ. ఇది రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడి నిద్ర లేకుండా మరి దీన్ని ఎంతో విజయవంతం చేశారు.
మీ అందరికీ కూడా నేను మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేక వెంకటేశ్వరరావు గారు ఎంత బాధ్యత తీసుకున్నారంటే, ఒక నెలన్నర ఇద్దరము కంప్లీట్గా ఇద్దరం జర్నీ చేశాము ఇన్వైట్ చేసే క్రమంలో. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఓ 2-3 గంటల కన్నా ఎక్కువ పడుకోలేదు నాకు తెలిసి, గుర్తుండి 3:30కి లేచి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆయన ఏం చేద్దామని. ఎన్నెన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటూ వచ్చాడంటే ఆయన నిజంగా సారు యొక్క విజన్ కోసము, పత్రిసారి యొక్క పని కోసం ఒక కమిటెడ్ వారియర్ ఆయన. ఆ కమిట్మెంట్ ఏదైనా కానీ ఆయన వర్క్ తీసుకున్నాడంటే దాన్ని అంతు చూస్తాడు ఆయన. అది పని అయ్యేంత వరకు రాత్రి పగలు తపస్సు చేసినంత కష్టపడతాడు. మరి ఆయన అర్జెంట్ పని మీద కర్నూలు వెళ్ళారు ఆయన, కాబట్టి వారు ఇక్కడ లేరు. కాబట్టి వారికి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఒక చంద్రశేఖర్ శర్మలాగా, సార్లాగా నిష్కామ కర్మయోగి. ఆయన చప్పట్లు అడగడు, తిట్లు అడగడు, ఏమి పట్టించుకోకుండా పోయే వ్యక్తి ఆయన. ఎవరేమన్నా కూడా నవ్వుతూ పోతుంటాడు అంతే. కాబట్టి ఇట్లాంటి మహానుభావులు ఎందరో ఉండబట్టే ఈరోజు సేవాదల్ ఇంత దేదీప్యమానంగా ముందుకెళ్తా ఉంది. మరి సేవాదల్ వర్ధిల్లాలి, సేవాదల్ 10 కాలాలు ముందుకెళ్ళాలి, సేవాదల్ని మనం అందరం నిలబెట్టాలి. ఈ జగన్నాథ గట్టు సేవాదల్కి వేదిక. మరి ఈ జగన్నాథ గట్టు మీద ట్రైనింగ్ సెంటర్ అన్నారు సారు. మరి ఆయన కళ ఎంతో దూరం ఆలోచన చేసి చెప్పింటారు సారు. కాబట్టి ఆయన కళని మనం అందరం నెరవేరుద్దాం. ఈ సంవత్సరం మనం ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. భూపతన్న, లెటర్ స్టార్ట్ ట్రైనింగ్స్ జగన్నాథ గట్టు మీద. సార్ పాండ్రంగ సెట్ సార్, లెటర్ స్టార్ట్ ట్రైనింగ్స్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం డిక్లేర్ చేస్తాము. జిల్లా కన్వీనర్లకి ట్రైనింగ్స్ అన్ని కూడా ఈ సంవత్సరం నుంచే మనం జగన్నాథ గట్టు మీద మన హాల్లో మనం జరుపుకుంటాం. స్కూల్ అడాప్షన్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. మరి అత్యంత ముఖ్యమైన పత్రిసారు శిష్యుడు, సేవాదల ఆణిముత్యము మరి ప్రసాద్, కర్నూలు ప్రసాద్ అంటే పరమేశ్వర్ రెడ్డి ఎవరికి తెలియదు, కానీ కర్నూలు ప్రసాద్ అందరికీ తెలుసు. 2 రాష్ట్రాల్లో కాదు దేశంలో కూడా, నార్త్ ఇండియా వాళ్ళకు కూడా ఫేమస్ ఆయన. మేము ఇద్దరం పోతే నన్ను ఎవరు గుర్తుపట్టరు, ఈయన్ని గుర్తుపడతారు. ప్రసాద్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ధ్యాన యజ్ఞంకి పాపం ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఒళ్ళు ఇరిగిపోయింది ఈయనకి. సేవ అంటే మనం ఒకవేళ నిజంగా ట్రైనింగ్ తీసుకోవాలంటే ఇది ఈయన దగ్గర తీసుకోవాలి. బ్రాండ్ అంబాసిడర్ 24/7 అర్ధరాత్రి 1 గంటకు ఎవ్వరు వచ్చి ఫోన్ చేసినా, ఎక్కడి నుంచి వచ్చి ఫోన్ చేసినా పలికి ఒక్క మగాడు పిరమిడ్ సొసైటీలో ఈ ఒక్క మగాడే. చరిత్రలో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడని ఊహించలేము. అసలు మళ్ళీ కనపడడు, వినపడడు. ఆయన యొక్క పని మాత్రమే అంత ప్రేమ ఉంటే తప్ప ఇలాంటి తత్వం అనేది ఏర్పడదు. ఒకే ఒక పీస్. ఎస్, ఇట్లాంటి వారు లేరు, ఉండరు, రారు. అదే యాక్చువల్గా చెప్పలేము ఈయన గురించి. ఆయనతో అనుభూతి పొందవలసిందే. అన్నకు చూడు గొంతు పోయింది, మాటలు లేవు, పనులు మాత్రమే అంతగా పని చేశారు. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ చాలా 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 మేము అనుకునే దానికంటే 100 రెట్లు అద్భుతంగా జరిగినాయి. థ్యాంక్ యూ. ఇంకా 2 మాటలు మాట్లాడు. థ్యాంక్ యూ ప్రసాద్. ఆనంద్ ప్రసాద్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి. మరి పత్రిజీ సేవాదళ దానమయ యజ్ఞంలో ఏ పని వచ్చినా, ఏ అవసరం వచ్చినా గుర్తొచ్చే మొదటి వ్యక్తి ప్రసాద్ అన్నే, రెండో వ్యక్తి హేమంత్ అన్నేడి వెళ్ళిపోయాడు. ఒకసారి ఏమున్నా కూడా హేమంత్, ప్రసాద్ ఈ 2 పేర్లు వినపడ్డాయి జగన్నాథ గట్టు మీద. ధ్యానయజ్ఞం పేరు కన్నా కూడా ప్రసాద్, హేమంత్ అనే పేర్లు వినపడినాయి. ఎవరు వచ్చినా కూడా గట్టిగా అరిసేది ప్రసాద్ అనే. కాబట్టి ఇట్ వాజ్ ఏ గ్రేట్ టైం. చాలా హార్డ్ వర్క్ చేశారు, రాత్రి పగలు కష్టపడ్డారు. వారి అందరి కష్టం వల్లనే మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ మొట్టమొదటి ధ్యానమయజ్ఞాన్ని, చాలా అందరిలో భయం ఉండింది. ఫస్ట్ టైం చేస్తున్నాము, సక్సెస్ అవుతుందో లేదో, ఏమవుతుందో ఏం లేదో, నీళ్ళ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఎన్నో టెన్షన్స్, ఎంతో వీటి మధ్యలో మళ్ళీ వీ కుడ్ కంప్లీట్ ఇట్, సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాము. నేచర్ సహకరించింది. ఎస్, ఆనంద్ ప్రసాద్ గారు, యువర్ మెసేజ్ ప్లీజ్. అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. గత 20 సంవత్సరాల నుంచి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో నాకు కూడా సేవ చేసే భాగ్యం కలిగింది. ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి, ప్రతి జంతువు రక్షించబడాలి. అదే పిఎస్ఎస్ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. అందులో భాగంగా
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ప్రతి ఒక్కరూ వారి వారి మార్గాల్లో సేవలు అందిస్తూ ఉంటారు. ఆ సేవలు అందించే వాళ్ళకే సేవలు అందించే వాళ్ళు మన సేవాదళ టీం. వీరికి గట్టిగా క్లాప్స్ కొడదాం. బుద్ధుడికి అన్నం పెట్టేవాడు పరమ బుద్ధుడైతే సేవ చేసే వాళ్ళకే సేవలు అందించే వాళ్ళు పరమసేవకులు. వాళ్ళని ఎంత చెప్పినా తక్కువే. మరి ఇన్ని అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలంతా కూడా సజావుగా జరుగుతున్నాయి అంటే దాని వెనక ఉన్నది కనపడకుండా వినపడకుండా ఆ సేవాదళ్ ఎప్పుడు ఉంటుంది. ఈ సేవాదళ్ ఇది పెద్ద దళంగా, పత్రిజీ దళంగా ఈ భూమి మీద మరి చివరి వరకు 2090 వరకు ఈ మూమెంట్ కొనసాగుతుంది అని చెప్పారు. ఈ భూమి దివి అయ్యేంత వరకు ఈ దళం అంతా కూడా సాగుతూనే ఉంటుంది. దీనికి నా యొక్క పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కూడా కల్పించవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనంత ప్రసాద్ గారు. పులి రామ్మోహన్ గారు రావాలి, వారి సందేశం కావాలి సేవాదల్కి. వి నీడ్ యువర్ మెసేజ్ సార్. ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అమ్మ స్వర్ణమాల పత్రిమణి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. మరి ఈరోజు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు 3వ రోజు మరి పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మ అయినటువంటి జగన్నాథ్ గట్టు మీద ఈ కార్యక్రమం చేయాలని సంకల్పించటం. మరి మేము గత 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. మరి ఈరోజు నేషనల్ హైవే మీద ప్రయాణం చేసినట్టుగా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఈ సేవాదళ టీం అయితే ఉన్నారో వారందరికీ పేరు పేరున శిరస్సు వచ్చిన యొక్క ఆత్మ ప్రణామాలు. మరి ఎందుకంటే నేషనల్ హైవే మీద వచ్చినట్టుగా అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా 4 వీలర్స్ ఇక్కడ రాగలిగారంటే ఇది మామూలు సేవ కాదు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవని మరి మన పత్రిజీ సేవాదళని, మరి పిఎంసి ఛానల్ అని, ధ్యాన జగత్ అని, స్పిరిచువల్ అండి అని ఇన్ని విభాగాలు పెట్టారంటే ఆయన ఊరికనే పెట్టలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలా. మరి ఈవేళ మనకి కర్తాలో ధ్యాన మహాయాగం ఇంటర్నేషనల్గా మనకి అక్కడ యావత్ ప్రపంచం మన హెడ్ క్వార్టర్ అయినప్పుడు మరి అక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా ఈవేళ అక్కడ చుట్టుపక్కల ఎవరైతే మనకి లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉంటారో వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్ వేలాది మంది వస్తారు, ఇక్కడ మాకు ఒక హోమ్ గార్డ్తో కూడా మాకు పని ఉండదు అని చెప్పేశారంటే నేను చెప్పాను, సార్ ఇది పత్రిజీ సైన్యం, పత్రిజీ దళం. ఇక్కడ అందరూ ఎవరికి వాళ్ళే వాలంటరీగా వస్తారు, అన్ని స్వచ్ఛ భారతలు చేస్తారు, టాయిలెట్స్ ల్యాబరేటరీలు అన్ని కడిగేస్తూ ఉంటారు. వాలంటరీ కంట్రిబ్యూషన్ తోటే ఇక్కడ అన్ని కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని చెప్పాము. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినారు. మరి ఈవేళ మన శెట్టి గారు అలానే పరమేశ్వర రెడ్డి గారు మరి ఎంతో మంది మన ఉభయ రాష్ట్రాలు మరి సేవాదళంలో ఒక అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధ్యాన వందనాలు, ఆత్మ ప్రణామాలు. ఇది ఇంకా ముందుకు బాగా కొనసాగాలి. ఈ సేవాదళాలు ఎక్కడ మన కార్యక్రమాలు చేస్తున్నా కూడా మీ యొక్క సేవలు చాలా చాలా అవసరం. మరి గతంలో కూడా మేము పోయిన సంవత్సరం తిరుపతిలో యజ్ఞం చేసినప్పుడు కూడా సేవాదళ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ కర్తవ్యమైన వాళ్ళు నిర్వహించారు. మన అందరూ కలిస్తేనే తండ్రి ఏదైతే వారి సంకల్పం ఉందో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ కాబడుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక మీద కూర్చున్న వాళ్ళకి, ముందు ఉన్న వాళ్ళకి, వీక్షిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోటి గారు, ఈ టాయిలెట్స్ కన్స్ట్రక్షను, ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన 20 లేడీస్ బాత్రూమ్స్, మరి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన జెంట్స్ బాత్రూమ్స్ 40, అవి సమయానికి మనకు అందుబాటులోకి వచ్చాయంటే రాత్రి పగలు కష్టపడి పనిచేసిన వారు కోటి గారు. మరి వారి సందేశాన్ని విందాం మనం. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి నమస్కరించుకుంటూ, ఇప్పుడు నేను 3వ తారీఖుని ఇక్కడికి వచ్చాను సార్. నేను వచ్చిన బట్టి ఆ రోజు సారాల మీటింగ్ అయింది, వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు. యామంతు, నేను, బాలకృష్ణ, ఒంగోలు వెంకటేశ్వరరావు గారు, రవి మగోళ్ళు, వాళ్ళు ఎవరెవరో తెలీదు, ఏం చేయాలో తెలియదు. 2 రోజులు ఉన్నాను. అప్పుడు యామంత్తో కొద్దిగా మాట్లాడి సారాలు చెప్పారు. ఏం చేయాలంటే ఆ ఎల్డింగ్ చేయడానికి వచ్చాను, అక్కడ వర్క్ లేదు, ఇది కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు అడిగి మళ్ళీ ఇంజనీర్ గారిని కలిసి శానిటరీ వర్క్ అంత చేసాము. చాలా బాగుంది. కానీ నెలల నుంచి ఇంత కూడా నేటి ఆలోచన రాకుండా పని చేసాము. కానీ ఇక్కడ పని చెప్పేవాళ్ళు లేరు ఎవరు. ఏం పని చేయాలి, ఏం చేయాలి. హేమంత్ గారు బిజీ, ఆ బాలకృష్ణ గారు బిజీ. కానీ నాకు నేనే ఆలోచించుకుంటూ కూర్చొని ధ్యానంలో తెల్లారి గట్ల ఆ రోజు ఏదనిపిస్తే అది నాయంతలు నేనే చేసుకొచ్చా. కానీ ఆ రోజు మనం ఎప్పుడైతే 20 బాత్రూములు కొత్తవి కట్టామో, అదే ఏరే వాళ్ళు ఎవరైనా అయితే
ఈ ఇటుపక్క పాత 20 డమ్మీ అయిపోయి, ఎందుకంటే వర్క్ సాయంత్రం వెళ్ళిపోయామో అనే ఆలోచనలో ఉంటారు తప్ప మనలాగా ఒక హృదయంతో పనిచేయరు. మనం ఒక పిరమిడ్ సొసైటీలోనే ఉంది. అది చేసినా చెప్పినా నిజాయితీగా చేస్తాం, పక్కకి వెళ్తాం. కానీ అదే ఒక కూలికి వెళ్ళామనుకో, సాయంత్రం డబ్బులు వచ్చాయా లేదా, కాదు సాయంత్రం టైం అయిపోయింది, లేదంటే ఇంత వర్క్ చేసాము ఎంత వస్తుంది, రేపు మిగులుతుందా మిగలదా, ఈ ఆలోచనలోనే ఉంటాం వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా. ఈ ధ్యానం వల్లే మనం ఆ ఆలోచన అంతా మారి ఒక దీనిగా చేసుకుంటూ నెలల నుంచి ఒక ఆలోచన చేసుకున్నా. కానీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, జగన్నాథ్ గట్టు నా ఆత్మ అన్నారు పత్రి సార్ అని. కానీ ప్రతి ఒక్కరిని మనం ఎంత ధ్యానం చేసినా ఎక్కడో డౌట్లు ఉంటాయి. నాకు కూడా అన్నారా నిజంగా అనిపించేది. నేను గిద్దలూరు దగ్గర పిరమిడ్ టచ్ చేయడానికి వెళ్ళాను. ఆ రోజు ఆమెకి 75 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమెకు 13 కిలోమీటర్ల నుంచి మాకు పాయసం తయారు చేసుకొచ్చి పెట్టి పత్రి సార్ గురించి నాకు ఆ రోజు నిద్రలో వింటున్నా. గంట సేపు మాటలు చెప్తూ జగన్నాథ గట్టు నా ఆత్మ అని అన్నారని ఆ మేడము వాయిస్ నాకు వినపడ్డది. అంటే నా డౌట్ అక్కడ క్లియర్ అయిపోయింది. కానీ ఒక్కడనే ఉన్నానో చెప్పేవాళ్ళు లేరు, ఏం చేయాలా అని ఆలోచించుకుని ధ్యానంలో కూర్చుని ఒకరోజు పిరమిడ్లో కూర్చున్నా. ఒక అరగంట కూర్చున్నా నాకు ఎప్పుడూ ధ్యానంలో ఏమీ కనపడదు. ఆలోచనలు వస్తాయి, కాకపోతే మెడిటేషన్ చేసుకుని చాలా బాగుంది 8 సంవత్సరాల నుంచి. ఆ రోజు పత్రి సార్ అటుపక్క వర్క్ జరుగుతుంది, నాకు తెలీదు. చేతుల్లో వెనకాతలు చేతులు పెట్టుకొని అలా తిరుగుతున్నారనమాట. అప్పుడు ఏంటబ్బా ఇలాగొచ్చింది, నేను కూడా లేచిపోయి సార్ ఎలాగెళ్ళారో అలాగ వెళ్ళి చూస్తే అక్కడ కారు వైపు పునాది కడుతున్నారు. సరే అనుకొని నేను ఇటే ఉండిపోయాను. అది ఎంత ట్రై చేసినా ఎన్ని గింజుకున్నా బయట వాళ్ళు ఎవరూ రాలేదు. ఇంచుమించు సుమారు 100 మంది మన జానలే కంకర పోసాం, మట్టి పోసాం, ఆ పైపులు వేసాము. 3 రోజుల్లోనే అది కంప్లైంట్ చేసామన్నమాట. అంటే సార్ అటు వెళ్ళారు, అంటే ఇది ఎవరూ చేయకూడదు మనమే చేయాలని అక్కడ విజన్తో అలాగొచ్చింది. 3-4 రోజుల్లో చాలా అద్భుతంగా చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైతే మన పిరమిడ్ సొసైటీలో ఇష్టంగా చేస్తారో వాళ్ళకి ఏ రోజు కష్టం ఉండదు. నాకు నిన్నటిదాకా ఇంత కూడా ఏమనిపించలేదు. ఈరోజు మట్టుకు మొత్తం పడుకుండిపోయాను. అంటే నిన్నటితో వర్క్ అయిపోయింది కాబట్టి ఈ రోజుతో నాకు ఫ్రీగా అయింది అనమాట. అందుకని ప్రతి ఒక్కరిని ఎవరో వచ్చి చెప్తే చేద్దామని కాకుండా మనలో మనమే ఒక హృదయంతో చేసుకున్న రోజు మనకి ఏ రోజు కష్టం ఉండదు, ఇష్టంగా ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కోటి, మీ సేవలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. మారుతి గారు. సో అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీకు రైట్ ప్లేస్గా వచ్చారు. సో పరమేష్తో నాకు గత 32 సంవత్సరాల నుంచి తెలుసు, నా క్లోజ్ ఫ్రెండ్. సో ఇక్కడ పిరమిడ్ సేవాదల్ ఇప్పుడు జరిగిండేది మనకు సవాల్, అది ఛాలెంజ్. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇంకా ఎంత బాగా ప్లాన్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు శక్తివంతమైన మాస్టర్స్ ఉన్నారు. దాంతోపాటు సో అన్నయ్య చెప్పాడు కానీ బయటికి చాలా ప్రెజర్స్ అవి ఇవి కొన్ని అవి ఉంటాయి. మనం అంతా కూడా కొంచెం తీసుకున్నామంటే, డివైడ్ చేసుకున్నామంటే, ఏ సెగ్మెంట్ ఏ లెవెల్లో ఆ లెవెల్ బాగా చేసుకుంటూ పోయినామంటే సో అన్నకు కూడా అంత ఇది ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు ఈ వర్క్స్లో. సో అందరు కూడా చేస్తాము. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది ఇంకా కూడా పుంజుకుంటుంది డెఫినెట్గా. సో ఇక్కడ మీకు ఈసారి అందరూ కూడా సేవాదాలు ఎవరైతే చేశారో అహర్నిశలు రాత్రింబగళ్ళు చేసిన వాళ్ళందరికీ కూడా మరి ఒక్కసారి వాళ్ళకి కంగ్రాచులేషన్స్, శుభానందనలు అందరికీ తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య ఫర్ ది ఆపర్చునిటీ. వినయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. నేను కర్తాల్లో ఉన్నప్పుడే మనకి సేవాదల్ ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మేము మా పిరమిడ్ టీం నుంచి డిసైడ్ అయిపోయాము ఇక్కడికి రావాలని. సో దానిలో భాగంగానే పరమేశ్వర్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. అక్కడ ఇన్విటేషన్స్ తీసుకొని మా చేతన సహకారం మేము చేశాము. దానితో పాటు ఇక్కడ నేను రిసెప్షన్ అండ్ డొనేషన్ కౌంటర్స్ హ్యాండిల్ చేస్తున్నాను. నా టీమ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. సో ద మెయిన్ థింగ్ నేను ఇక్కడ అనౌన్స్ చేయాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇక్కడ నేను చూసిన వాతావరణానికి ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఇట్ ఆర్ నాట్, మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు నేను చూశాను. దేర్ వాజ్ అ మేడమ్ హూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ MD రేడియాలజీ, and here we have Ramesh who is an architect level position.
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని ఉండి కానీ వాళ్ళు చదవలేకపోతుంటే, మేము ఆల్రెడీ చదువుకొని వెల్ సెటిల్ అయి ఉన్నాము, మేము ఎన్నో కష్టాలు చూసాము, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. బట్ ఈరోజు మంచిగా సెటిల్ అయ్యి ఎన్ని బాధలు పడ్డా ఈరోజు సెటిల్ అయినామంటే దానికి ధ్యానమే కారణము. దానికి గట్టి చప్పట్లు కొడదాము. సో లైఫ్లో నేను సూసైడ్ లెవెల్స్ వరకు వెళ్ళాను బికాస్ ఆఫ్ మై సమ్ ఇష్యూస్, బట్ ధ్యానం నన్ను కాపాడింది. సో మేము నేర్చుకున్న జ్ఞానాన్ని, మేము పొందిన చదువుని, మా పేరెంట్స్ పడ్డ కృషిని, మాకున్న టెక్నికల్ నాలెడ్జ్ని, ఇక్కడ టీం ఎవరన్నా వచ్చినా కానీ ఎవరికైనా కానీ మా నాలెడ్జ్ని మేము ఫ్రీగా మీకు అందిస్తాము. సో ఒక టీం మీరు వస్తే, మేము వచ్చి ఇక్కడ మాకు పరమేశ్వర్ రెడ్డి అంకుల్ చెప్పారు మాకు వైఫై కావాలి, మాకు అక్కడ వర్క్ చేసుకోవడానికి మాకు వైఫై అరేంజ్ చేసేశారు. సో మేము ఇక్కడ వచ్చి మా వర్క్ చేసుకుంటూ మీకు అందరికీ ఎటువంటి ట్రైనింగ్ అయినా నేను చాలా మందిని చూశాను హైదరాబాద్లో, సార్ మేము తెలుగు మీడియం, మేము ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వలేము అంటే వాళ్ళకి మేము 100 మంది అయినా సరే మేము సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాము. సో నేను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని, మీకు పైథాన్ ట్రైనింగ్ కావాలన్నా, ఎటువంటి ట్రైనింగ్ కావాలన్నా వీ హ్యావ్ పీపుల్ అవైలబుల్ ఇన్ ద సొసైటీ. అండ్ ద రీజన్ వై హ్యావ్ టేకెన్ మేడమ్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ ద ఎంబీబీఎస్ ఇస్, చాలా మంది ఎంబీబీఎస్ అంటే ఎంతో టఫ్ అనుకుంటారు. సో దాని గురించి అసలుకి ఎలా ఉంటుంది, దానికి ప్రిపరేషన్ ఎట్లాంటివి కావాలనేవన్నీ నా మైండ్లో చాలా క్వశ్చన్స్ తిరిగాయి యాక్చువల్గా. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ లైక్ మీకు ఒక పాత్ ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఈ కర్నూలు అనే ప్లేస్తో కూడా నాకు చాలా అభిమానం ఉంది. ఎందుకంటే నేను చదువుకుంది కూడా ఇక్కడే, నాకు బుద్ధి జ్ఞానం, నేను 3rd క్లాస్లో హాస్టల్కి వచ్చాను, మాంటిసోరీ స్టూడెంట్ని నేను. సో సెకండ్ పేరెంట్స్ అనుకోవచ్చు నా స్కూల్. వీ హెల్ప్ ద చైల్డ్ టు హెల్ప్ హిమ్సెల్ఫ్ అనే స్లోగన్ ఉండేది మా స్కూల్లో. ఇక్కడ కూడా వీ హెల్ప్ ఎవ్రీ వన్ హూ కెన్ హెల్ప్ దెమ్సెల్వ్స్ అనే దాని నిదానం మీద మేము రావడం జరుగుతుంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఇప్పుడు మన అన్న ఉన్నారు, ఈజ్ వెరీ గుడ్ ఎట్ ఇట్ ఫోటోషాప్. సో ఎటువంటి ప్రతి ఒక్కరికి స్కిల్స్ ఉంటాయి. సో అది మీరు వస్తే మేము దాన్ని బయట పెడతాం. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. శ్రమ పడ్డ వాళ్ళని మాత్రమే చూశారు, బట్ తెలివితో ఆలోచించేది కూడా చాలా ఉంటుంది. మన సేవలకు ఒక వెబ్సైట్ కావాలి, ఒక యాప్ రావాలి, ఒక ఫండింగ్ సిస్టమ్ రావాలి, ఒక జనరల్ ట్రస్ట్ రావాలి, టెక్నికల్ ట్రస్ట్ రావాలి. సో అది 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు, చాలా టైం పడుతుంది, ఆ డిజైనింగ్ చాలా ఉంటుంది. సో దానికోసం ఒక టీం ఫామ్ అవ్వాలి. శ్రమ చేసే వాళ్ళతో పాటు తెలివి వాడే వాళ్ళు కూడా కావాలి. సో మేము రెడీగా ఉన్నాము, మీరు అందరు ముందరకు రండి. దాంతోపాటు మా ప్రోత్సాహం కూడా ఉంటుంది. రోజు పని చేయమంటే ఎవరు చేయరు సార్, కానీ నెలలో 1 రోజు చేయమంటే మాత్రం ఎవరైనా చేస్తారు. బట్ ఎనీథింగ్, మీకు వెబ్సైట్ డెవలప్మెంట్ కావాలంటే మా దగ్గర పీపుల్ ఉన్నారు, మీకు యాప్ డెవలప్మెంట్ కావాలంటే మా దగ్గర ఉన్నారు, మీకు నాలెడ్జ్ షేరింగ్ కావాలంటే మా దగ్గర ఉన్నారు, మా ఫ్రెండ్స్ని, మా కొలీగ్స్ని మేము తీసుకొని వస్తాము. బట్ ద థింగ్, మీకు రిమోట్ ఏరియాస్లో మీరు ప్రచారం చేయగలిగితే ఇక్కడ టీం ఎంత 100 మంది కానీ 200 మంది కానీ వీఆర్ దేర్ టు సపోర్ట్. సో ఇది మాత్రం నేను చెప్తాను, అలాంగ్ విత్ మై రెగ్యులర్ వర్క్. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నాకు క్షమించండి, నాకు ఇది చెప్పాలనిపించింది చెప్పేశాను. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. మరి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, మరి ఈ సేవాదల్లో కంటికి కనిపించకుండా ఆ రోడ్డు ఆ చివరి నుంచి ఇక్కడి వరకు బ్యానర్లన్నీ కట్టారు, బ్యానర్లన్నీ డిజైన్ చేశారు, ఎవరు కింద పడిపోకుండా రేడియం స్టిక్కర్స్ పెట్టాడు. నాకు మా మనసుకు కాదు ఆత్మకే ఆనందం కలిగింది ఆ రోజు వస్తుంటే. మరి రాత్రి పగలు కూర్చొని డిజైన్ చేసి, మరి అసలు ఏ పోస్టర్ చూసినా ఎక్కడ చూసినా మొత్తం ప్రాంగణం మొత్తం డిజైన్ చేసి మరి అందించిన వ్యక్తి వాసు గారు. మీ సందేశం ప్లీజ్. ఈయన సేవ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ద మోస్ట్ డైనమిక్ అండ్ ఎఫిషియెంట్ పర్సన్. హంబుల్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ వారియర్ అన్నాడు డాన్ జువాన్. హంబుల్నెస్ అండ్ ఎఫిషియన్సీ, సమర్థత వినయం, ఈ రెండు ఉన్నవాడు ఒక స్పిరిచువల్ వారియర్ అని. హీఈస్ ద వారియర్. పత్రిసార్ దగ్గర నుంచి నేర్చుకున్నది సేవ. ఆత్మ ఉన్నతి చెందాలంటే ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కొంత అంటే 2 minutes. ఓకే, 5 minutes. ఓకే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలబెట్టబోయి. ఇది కొంచెం మార్చుకుందాం. ఇది గురజాడప్పారావు గారు మా విజయనగరంలో ఆయన చెప్పిన గొప్ప కవి. ధ్యానం అంటే సులువు కాదోయ్, ధ్యానం అంటే దైవ శక్తి. ఒట్టి మాటలు గట్టిపెట్టాయి, గట్టు మీద తలపెట్టబోయి, గట్టు మీద తలపెట్టబోయి. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమీ లేదు, అందరూ
జగన్నాథ్ గట్టు అని నేను విన్నాను. ఇది ఫస్ట్ టైం రావడం. ఏమీ లేదు కానీ ఏదో శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తే ఇంత గొప్ప అద్భుతమైన యజ్ఞానికి తార్కాణం. సారు ఎందుకు చెప్పారో, ఇంత గొప్ప ప్రదేశాన్ని మనందరికీ ఇచ్చారు. వరం, ఇది ఒక గొప్ప వరం జగన్నాథ్ గట్టు. అందులో నేను కూడా ఇక్కడికి వచ్చి సేవ చేసుకునే ఒక గొప్ప భాగ్యం కలిగింది. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు పరమేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను ముఖ్యంగా నా మనసులో మాట మరి పదే పదే తట్టుతూ ఉంది. ఎందుకు ఈరోజు ఉదయం నుంచి మన సారు ఈయన ఉండాలి. ఈయన నిలబడి ఇదంతా మనకి రిజిస్టర్డ్ అయ్యి ఒక పెద్ద పిరమిడ్ వచ్చేంత వరకు మరి టీజీ అయ్యా ఈయన ఉండాలి ఖచ్చితంగా. ఈయన ఉంటేనే మనకి ఎన్నో పనులు అవ్వాలి. పిరమిడ్ సొసైటీ ఇలాంటి పిరమిడ్ మాస్టర్లు పాండురంగ శెట్టి గారి మరి ఇంత గొప్ప మామూలు విషయం కాదు. ఇలాంటి మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ అందరూ నిలబడి మాలాంటి యువతకు ఎన్నుదన్నులుగా ఉంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంకా ఎంతో ముందుకెళ్తుంది. భావితరాలకు ఒక గొప్ప బాధ్యతని ఇచ్చేవాళ్ళం అవుతాం. అయ్యా నిజంగా ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఈ సభా వేదికగా మీలాంటి వాళ్ళు నిలబెడితేనే మాకు ఎంతో ఉంటుంది. ఎన్నుదండు కింద ఆ గురుగారు మీలాంటి వాళ్ళని మాకు ఇచ్చి వెళ్ళారు. మీరు కానీ, మా సార్ కానీ, మన మౌనం సార్ కానీ, అలాగే అందరూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అలా మనం చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కొందరు చదువుకున్నారు, కొందరు డాక్టర్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్లు, అలాగే రకరకాల అన్ని చదువుల్లోనూ కానీ చదువు లేనివాడు కానీ ఇక్కడ అందరూ కూడా వాలంటీర్గా వచ్చారు. మరి ఆ వాలంటీర్స్ ఈ భూమి మీద ఆ వాలంటీర్స్ ఏం పని చేయాలో ఆ పని పక్కాగా చేసి పెడుతుంది ఒక పిరమిడ్ సేవాదళ్ మాత్రమే, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరఫున. మరి పిరమిడ్ సేవాదళకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సేవ అంటే ఆసామాసి కాదు. అందరూ తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సేవలు చేస్తూనే వస్తారు. కొందరు పని చేయలేకపోవచ్చు, తలపులు అనుకుంటారు ఈ పని అయితే బాగుందని, అయిపోద్ది. కొందరు పని చేయలేకపోవచ్చు, వాళ్ళకి టైం లేకపోవచ్చు, వారు ఆర్థికంగా సహాయం చేస్తారు, అంతే పని అయిపోతుంది. కొందరు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, లేదంటే ఆలోచన చేయలేకపోవచ్చు, కానీ రోజు గుడ్డు సేకరి చేస్తారు. అగో ఆ కోటి గారు లాగా. కోటి గారు ఎక్కడ ఏలూరు నుంచి వచ్చారు, 4 రోజులు బట్టి ఇక్కడ అక్కడ ఏవైతే మనం వాటర్ పంపులు కానీ అన్ని చేస్తారు పనులు. పిరమిడ్ మాస్టర్కి ఏది పని చెప్పినా నేను చెయ్యను అన్న మాట లేకుండా చేసే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా బాధ్యతగా తీసుకొని చేసిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి పిరమిడ్ సేవాదళ్ సభ్యుడికి నేను వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రి సారు జగన్నాథ గట్టు బాధ్యతలు మాకు అప్పచెప్పినప్పుడు సార్ని నన్ను పిలిచి ఏం చెప్పారంటే, కృష్ణార్జునులు మాదిరి పనిచేయాలన్నారు. ఆయన కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పాడు. కృష్ణుడు ఏం చేస్తాడు? రథం నడుపుతాడు, అవునా కదా? అర్జునుడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మరి ఆయన బ్రాహ్మణోత్తముడు, రథం నడపాలి, అవునా కదా? చప్పట్లు కొడదాం. క్షత్రియుని యుద్ధం చేస్తా నేను, అవునా కదా? యుద్ధం చేస్తూనే ఉన్నాను. కాబట్టి మరి బ్రాహ్మణుడు, మరి కృష్ణుడు రథం నడిపిస్తే అర్జునుడు పని చేయాలి, అర్జునుడు బాణాలు వేస్తూనే ఉండాలి, అవునా కదా ఆనంద్? కాబట్టి నా క్షత్రియ ధర్మాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకున్నాను కూడా. ఇంకా ముందుకెళ్ళాలి. దీనికి భూమి రావాలి, ఇది ఒక దేదీప్యమానంగా వెలగాలి. పత్రిసారి కళ నెరవేరిన రోజే ఆయన ఇచ్చిన పని కంప్లీట్ అయినట్టుగా. ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు మన బాధ్యత, కృష్ణార్జునుల బాధ్యత ఇంకా చాలా ఉంది. మరి సార్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి దీన్ని తొందరగా కంప్లీట్ చేద్దాము. ఇది ఒక మన సార్ కళ మన ఇద్దరి చేతుల్లో పెట్టి వెళ్ళారు సార్. దీన్ని మనం నిలబెడదాము. వీళ్ళందరి కళ కూడా ఇదంతా అందరి కళ.
జగన్నాథ గట్టు పత్రిసారు ఆత్మ ఇది. దీన్ని దేదీప్యమానమైన స్థితిలో మనం ఉంచి ఆ తర్వాత ఏమైనా పర్లేదు, మనం శరీరం వదిలేసినా పర్వాలేదు, ఇది నెరవేరాలి. థ్యాంక్ యూ సార్. ఆనంద్, పిఎంసి ఆనంద్, ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. పిఎస్ఎస్ఎంకి 2 కళ్ళు ఏమిటంటే పిఎంసి అండ్ సేవాదల్. నేను చాలాసార్లు చెప్తుంటాను, యుద్ధం 2 రకాలుగా జరుగుతుంది. పదాతి దళాలు, సైన్యం, నేల మీద నడిచే సైన్యం ఒక ఎత్తు అయితే, వైమానిక దళం, ఎయిర్ ఫోర్స్ అంటే ఆకాశం నుంచి వీళ్ళు ఆనంద్ ధ్యానాన్ని ప్రచారం చేస్తాడు. మరి సేవాదళం నేల మీద చేస్తూ పోతుంది. అవునా కదా? స్కూళ్ళు వందలాది వేలాది స్కూల్స్ అడాప్ట్ చేసుకొని పోతుంది సేవాదల్. ఇది జరగబోతోంది. పత్రిసారి కళ అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఆ పిఎంసి ఏం చేస్తుంది? ప్రతి ఇంటికి ధ్యానాన్ని చేరుచేస్తోంది. ప్రతి ఇంటికి ధ్యానం వెళ్తోంది. పత్రిసారి ఒకటే అన్నారు, పిఎంసి రావడం వల్ల ప్రతి ఇంటికి ధ్యానం. అసలు ఇక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతుంది అన్న విషయం పిఎంసి లేకపోతే చాలా మందికి తెలియదు. అవునా కదా? ఒక నెల రోజులుగా కంప్లీట్గా స్కూలింగ్ చేస్తూ ధ్యానమా యజ్ఞం, పత్రిజీ సేవాదల్ ధ్యానమా యజ్ఞం కర్నూలు, మరి ఆనంద బాధ్యత తీసుకొని చక్కగా మన మీద ప్రేమ చూపించారు. మరి ఈరోజు ఇంతమందికి సేవాదల్ ధ్యానయజ్ఞం జరుగుతోంది, ఇది వెళ్తోంది. ఇది కాన్సెప్ట్ ఏమి, ఎన్ని వీడియోస్ చేశారు, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు ఆనంద్ అండ్ టీం. మరి సేవాదల్ ఎప్పుడు రుణపడి ఉంటుంది పిఎంసికి. ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను, పిఎంసిని పత్రిసారు స్టార్ట్ చేశారు, సేవాదల్ని పత్రిసారు స్టార్ట్ చేశారు. ఈ 2 కూడా ఎంతో ముఖ్యమైన భాగం, ముఖ్యమైన పార్ట్ పోషించబోతున్నాయి భవిష్యత్తులో. ఈరోజు మనం ఉన్నాము, రేపు ఉండకపోవచ్చు, కానీ వ్యవస్థలు నిలబడాలి. అవునా కదా? వ్యవస్థలు పటిష్టంగా నిర్మించుకోవాలి, వ్యవస్థలు గట్టిగా ఉండాలి. మనుషులు ఇంపార్టెంట్ కాదు, మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. వ్యక్తి బేస్డ్గా ఏ వ్యవస్థ కూడా 10 కాలాల పాటు నిలబడదు. వ్యవస్థలు నిర్మించారు పత్రిసారు. పిఎంసి అనే ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారు, సేవాదల్ అనే ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారు పత్రిసారు. ఈ 2 వ్యవస్థలు మరి 10 కాలాల పాటు గట్టిగా ఉండాలి అంటే వీటిని మనందరము గట్టిగా నిలబెట్టుకోవాలి. ఈరోజు మనందరి బాధ్యత సేవాదల్ని నిలబెట్టుకోవాలి, పిఎంసిని నిలబెట్టుకోవాలి. ఈ రెండింటిని నిలబెట్టుకునే దానికి పిఎంసికి మీరు ఎంత సహాయం చేస్తారో చేయండి, సేవాదల్కు ఏం చేస్తారో అది చేయండి. ఇది నేను మీ అందరికీ కూడా సభాముఖంగా ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. అందుకే ఆనంద్ని స్టేజ్ మీదకి రమ్మన్నాను. మనందరి బాధ్యత ఒక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటాం. ఏంటి బాధ్యత? ప్రతి ఒక్కరికి బాధ్యత. గురువు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మ ఉన్నప్పుడు అలా ఆడుకొని ఇంట్లోకి వెళ్ళి అమ్మని చూసి మళ్ళీ బయట ఆడుకుంటుంటాం. కానీ ఇప్పుడు అమ్మ లేదు, మనమే బాధ్యత తీసుకోవాలి. అవునా కదా? ఆయన వెళ్ళిపోయారు, గురువు వెళ్ళిపోయారు, నా ఆట అలానే ఉంది. అమ్మని చూసి వచ్చి కాసేపు ఆయన్ని కలిసేసి ఏదో పని చెప్తాడు చేసి అలా వచ్చి మళ్ళీ ఆడుకునేవాడిని. ఆయన వెళ్ళిపోయారు, సార్ వెళ్ళిపోయారు. కాబట్టి ఇంటి పెద్ద కొడుకు బాధ్యత మనందరికీ వచ్చిందా లేదా? ఇంటి పెద్ద కొడుకు బాధ్యత ఉంది మనకి. తండ్రి తలపెట్టిన పనుల్ని, తండ్రి మొదలుపెట్టి కంటిన్యూ చేయాల్సిన పనుల్ని, మొదలుపెట్టిన పనుల్ని మనం కంటిన్యూ చేయాలి, మన భుజాల మీద వేసుకోవాలి. ఇది మన బాధ్యత. పిఎంసి మన బాధ్యత, సేవాదల్ మన బాధ్యత. పిఎంసి కోసం మీరు చేయవలసిందంతా చేయండి. సేవాదల్ని బలోపేతం చేయండి. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఇవి 2 కళ్ళు, పిఎస్ఎస్ఎంకి 2 కళ్ళు పత్రిసారి చెప్పేవాడు. కాబట్టి ఈ వేదికగా నేను ఈ అవకాశం తీసుకుంటున్నాను ఈరోజు. మరి ఆనంద్ సమక్షంలో మరి అందరికీ నేను బాధ్యతను గుర్తు చేస్తున్నాను. యావత్ పిరమిడ్ ప్రపంచం ఎక్కడి వరకు ఉందో ప్రతి ఒక్కరికి ఈ మాట చేరాలని నేను కోరుకుంటున్నాను. పిఎంసి మన బాధ్యత. చెప్పండి, పిఎంసి మన బాధ్యత, పిఎంసి మన బాధ్యత, పిఎంసి మన బాధ్యత, సేవాదల్ మన బాధ్యత, సేవాదల్ మన బాధ్యత. మరి ఆనంద్ గారిని మరి వారి సందేశం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
పత్రి సార్ ఉన్నప్పుడు ఏవైనా వర్క్ చేసేటప్పుడు చాలా ఫోర్స్ ఉంటుంది. పాజిటివ్ ఫోర్స్ ఎంత ఉంటుందో నెగిటివ్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. ఏదైనా ఇబ్బంది సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళి సార్కి చెప్పుకునేవాళ్ళం. చాలామంది వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్న, నాకు ఇప్పుడు నొప్పి ఉంది, ఈ నొప్పి ఎవరికి చెప్పుకోవాలి? ఓకే, ఏ వర్క్ చేయని వాళ్ళకి ఏ నొప్పి ఉండదు, కానీ వర్క్ అంటూ చేస్తే నొప్పి తప్పదు. ఓకే మాస్టర్స్, ఎప్పుడు ఆల్వేస్ పరమేశ్వర్ రెడ్డి అన్న ఎప్పుడు లోపల ఆయన పట్ల ఉండేటువంటి ఫీల్, ఆ లోపల ఉండేటువంటి ఎమోషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్నను ఎప్పుడు కలిసినా ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అది ఎంతో గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అన్న ఏదైనా చెప్పినప్పుడు రెండో ఆలోచన లేకుండా ఆనంద్ అనే వ్యక్తి కానీ పిఎంసి అనే సంస్థ కానీ నిలబడుతుంది. రెండో ఆలోచనే ఉండదు. అన్న ఏది చెబితే ఎస్ అన్న, అంతే, ఒక్కటే మాట. థ్యాంక్ యూ ఆనంద్. లక్ష్మీ జగన్నాథ గట్టు ఈరోజు ఇలా ఉంది, కానీ 5 సంవత్సరాల తర్వాత చూస్తే మాత్రం, ఇది 2026, 2030 తర్వాత చూస్తే మాత్రం మనం 2026లో చూసిన గట్టేనా ఇది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అది మాత్రం జరిగి తీరుతుంది. అది జరగడానికి పిఎంసి ఏం చేయాలో అదంతా చేస్తుంది. అదేవిధంగా అన్నకు తెలుసు, స్టార్ట్ అయినప్పుడు పిరమిడ్ సేవాదలు స్టార్ట్ అయినప్పుడు అన్న, మాధవి అక్క, నవకాంత్, నేను ఇంకా కొంతమందిని కలిసి జర్నీ చేశాం అందరం పిరమిడ్ సేవాదళ ఇన్ఛార్జర్స్ ను పెట్టడానికి. అదే క్రమంలో జక్కా రాఘవరావు సార్ కోసం వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ హోటల్ తీసుకొని అక్కడ ఉండి ఎన్నో ఈ వ్యూహ రచనలన్నీ ఎన్నో కూర్చొని చేశాం. నేను చెప్పాలంటే ముఖ్యంగా అప్పటికి ఇంకా పిఎంసి ఇంకా రాలే, ఇంకా నడుస్తూ ఉంది ఆలోచనలలో. ఈరోజు పిఎంసి అనే ట్యాగ్ నాకు వచ్చింది. ఐఆమ్ ఏ పిరమిడ్ మాస్టర్, ఫస్ట్ అది, తర్వాతే మిగతా ట్యాగులన్నీ. సెక్రటేరియట్లో ధ్యానం చెప్తుంటే సెక్రటేరియట్ ఆనంద్ అనేవాళ్ళు, ధ్యాన విద్యార్థి బుక్ రాసి యజ్ఞం చేస్తే ధ్యాన విద్యార్థి ఆనంద్ అనేవాళ్ళు. నేను ఏ పని చేస్తే ఆ ట్యాగ్ వేశారు. కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఒకటే ట్యాగు, ఏంటంటే పిరమిడ్ సేవాదల్ ట్యాగు. ఏ పిరమిడ్ మాస్టర్ అయినా లక్ష్మీ జగన్నాథ గట్టు అనేటువంటిది పత్రిసారి ఎందుకు తన ఆత్మ అని చెప్పాడంటే, ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవానికి అద్భుతంగా చూసుకునేటువంటి ఒక అద్భుత ప్రదేశం ఇది. పిరమిడ్ సేవాదల్లో ఉండేటువంటి ప్రతి మెంబర్కు, ప్రతి వ్యక్తికి మరి ఇది హెడ్ క్వార్టర్, మొత్తం హోల్ మూమెంట్కే హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ రావడం లోపల నిన్నటి నుంచి నేను ఎంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను చేస్తున్న ఎన్నో వర్క్స్లో బిజీగా ఉన్నాం, ఇక్కడికి వచ్చి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాం హాయిగా. ఇది ప్రతి ఒక్కళ్ళకి, ధ్యాన ప్రచారం చేసే ప్రతి వ్యక్తికి శాంతతను చేకూర్చేటువంటి ఒక దివ్యారామం, హీలింగ్ అయిపోయేటువంటి ప్లేస్ ఇది. పిఎంసి అనేది పిరమిడ్ సేవాదల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంసి. పిరమిడ్ సేవాదల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంసి. పిరమిడ్ సేవాదల్ ఏ పిఎంసి, పిఎంసి ఏ పిరమిడ్ సేవాదల్. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్లేస్కి ఏదైతే కావాలో, అది పిఎంసి నుంచి ఏదైతే జరగాలో అది ఆల్రెడీ జరిగిపోయింది. ఈ వచ్చే 5 ఏళ్ళది కూడా జరిగిపోయింది. ఏం కావాలన్నా ఒక ఆలోచన వచ్చింది, అన్న పిరమిడ్ సేవాదళాన్ని ఒక ఎపిసోడ్ పెడితే బాగుంటుందన్న. వెంటనే అన్నతో మాట్లాడడం, ఎపిసోడ్ స్టార్ట్ చేసేసాం. హనుమంతరావు గారు ఎంత వర్క్ చేశారో గట్టిగా చప్పట్లు కొడతాం పిరమిడ్ సేవాదళ ఎపిసోడ్కి. ఎందుకంటే ఒక కార్యక్రమం రూపంలో వస్తేనే అది ముందుకెళ్తుంది ప్రజల్లోకి. ఈయన ఎంతో వర్క్ చేశారు దాని మీద. సో మాస్టర్స్, ఇక్కడ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ చేసేటప్పుడు మనం ఎన్నో విషయాలకు గురవుతూ ఉంటాం. వర్క్ చేసే వాళ్ళకి ఎన్నో రకాల పాజిటివ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఒక ఫోర్స్, ఆపోజిట్ ఫోర్స్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ ఫోర్స్ను ఇంతకుముందు వెళ్ళి పత్రిసారితో చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చెప్పుకుంటారంటే పిరమిడ్ సేవాదల్లో చెప్పుకుంటారు. ఒక పాండురంగయ్య శెట్టి గారు ఉన్నారు, ఒక పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు,
అదే పిరమిడ్ సేవాదల్. పత్రి సార్ యొక్క ఆ యొక్క ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది పిరమిడ్ సేవాదల్. ఇది చెప్తున్నప్పుడు పత్రి సార్ ఎంత పొంగిపోయేవాడో లోపల, నా ఆర్మీ ఇది, నా ఆర్మీ అని చెప్పేసి. సో అన్న చెప్పినట్లు ఇది భూతల ఆర్మీ, అది ఎయిర్ ఫోర్స్ ఆర్మీ. ఏ ఆర్మీ అయినా ఒక వ్యక్తికి ధ్యానం చెప్పడమే మన యొక్క ఎజెండా. మాస్టర్స్, మీ అందరి సమక్షంలో ఒక విషయాన్ని చెప్తున్నాం. ఇది ఎన్ని ఎకరాలు ఉన్న ప్లేసు? 13 ఎకరాలు. ఇక్కడ లక్ష్మీ జగన్నాథ గట్టుకు 13 ఎకరాలు స్థలం ఉంది. కడతాల్లో 65 ఎకరాలు స్థలం ఉంది. వశిష్ఠ గౌతమిలో 5 ఎకరాలు 10 ఎకరాలు స్థలం ఉంది. ఇవన్నీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక యజ్ఞం జరుగుతుంది, ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాము, ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని ఏరియాలలో కూడా అదే కదా జరుగుతుంది. ట్రైనింగ్ ఉండదు, అక్కడ మెడిటేషన్ జరుగుతుంది. ఒక ప్లేస్ కంటూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేయడానికి 13 ఎకరాలు కావాల్సి ఉన్నప్పుడు ప్రపంచమంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేసేటువంటి ఛానల్కు ఒక 300 గజాల స్థలంలో ఒక బిల్డింగ్ నిర్మాణం ఉండాలా వద్దా? తప్పకుండా ఉండాలి. చెప్పండి కొట్టాలి మేడం. ఉండాలా వద్దా చెప్పండి మీరే, ఎస్, గట్టిగా చెప్పాలి. ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఈ సంకల్పాన్ని ఎంతో ఉద్ధృతంగా ఒక అతీతమైనటువంటి శక్తి తీసుకెళ్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మాస్టర్స్ దీనికి సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ చేసిన మాస్టర్లందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. 300 గజాలలో దాదాపు 200 గజాలు కమిట్మెంట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 100 గజాలకు మాత్రమే ఉంది. ఎవరైతే ఈ 100 గజాలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు ఒక డిజిటల్ బోర్డులో పెడుతున్నాం. మనం ఆ బిల్డింగ్ చూస్తే అక్కడ శ్రీ పి సుబ్బారెడ్డి అని ఉంటుంది, ఎందుకంటే కట్టించింది వాళ్ళు. అక్కడ ఏదైతే మీరు ఇలా చూస్తున్నారో అదే అక్కడ డిజిటల్ బోర్డులో ఉంటుంది ఆ బిల్డింగ్ స్టార్టింగ్లో. మాస్టర్స్, పిఎంసికి మనం తయారు చేసుకునేటువంటి కంటెంట్ కొన్ని టెరాబైట్లలోకి వెళ్ళిపోయింది. అది అంటే సర్వర్స్ అంటారు వాటిని మూవబుల్ కాదు, అంటే కదిలిచేటివి కాదు అవి. వాటిని కదపకూడదు. ఒక పర్మనెంట్ ప్లేస్ అది. ఇంకా పెరుగుతూనే ఉంది ఆ కంటెంట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది వచ్చే కాలంలో. మాస్టర్స్, దీనికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ అవసరము, అక్కడ అన్నదానం అవసరము. ఎవరైనా మాస్టర్స్ క్లాసెస్ చెప్పడానికి వస్తే కనుక వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి, ఉండడానికి, వచ్చి క్లాసెస్ చెప్పడానికి పిఎంసిలో అక్కడ అకామిడేషన్ అవసరము. కాబట్టి మాస్టర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క వర్క్ జరిగితే మిగతా అంతా హాయిగా అయిపోతుంది మాస్టర్స్. చాలామంది బిల్డింగ్ కోసం అన్నా ఇటుక రూపంలో, ఇసుక రూపంలో, సిమెంట్ రూపంలో, స్టీల్ రూపంలో ఇచ్చే దాతలు చాలా మంది ఉన్నారు. ల్యాండ్ పని అయిపోయిందంటే బిల్డింగ్ పని కంప్లీట్ అయిపోయిందని అర్థము. దీనికి మీ స్పందన అవసరము. అలాగే ఈ స్టేజ్ మీద నుంచి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాం. నా వయసు 40 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పత్రి సార్ దగ్గరికి వచ్చాను. ఈ రోజు వరకు దేన్ని ఆలోచించకుండా వర్క్ చేస్తున్నాను. ఒక యంగ్స్టర్కి ప్రోత్సాహం ఇస్తే ఎంత పనైనా చేస్తాడు. ఇదే యంగ్స్టర్స్కి, ఈ పని చేసే వ్యక్తికి వర్క్ జరిగేటప్పుడు ఆ వర్క్ జరగకుండా ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా ఆ వర్క్ చేసే వ్యక్తికి ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయి, ఇంకా డల్ అవుతారు. పని చేయాలన్నటువంటి ఆ సంకల్పం తగ్గుతూ ఉంటుంది. మనందరి ప్రయత్నం ధ్యానం అందరికీ తెలియజేయాలనేటువంటి ప్రయత్నం. నేనేమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే, పత్రి సార్తో ఇంత 1-to-1 ఎక్స్పీరియన్స్ ఉండి ఒకే కంచంలో ఇద్దరం భోంచేసినటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి నేనే ఇబ్బంది పడుతున్నాను అంటే, నా జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఈ మూమెంట్లో పని చేయాలంటే ఒక యంగ్స్టర్ పని చేయడానికి ఇష్టపడతాడా? మనం పరస్పర సహాయ సహకారాలు చాలా ఇంపార్టెంట్. చేస్తే సహాయం సహకారం అందించాలి, లేకపోతే మనం పొరపాటున కూడా మన నోరు విప్పకూడదు. అది ఎంత ప్రమాదమో పనిచేసే వ్యక్తికైనా సంస్థకైనా. అన్నకి ఈ విషయాలన్నీ అద్భుతంగా తెలుసు. అన్నని ఎందుకు అంత ఇష్టపడతామంటే, వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ
జస్ట్ ఆయన స్మైల్తోనే అవన్నీ కరిగించేస్తుంటాడు. పని చేసే వ్యక్తికి సహాయ సహకారాలు అవసరము. మాస్టర్స్, నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారు చెప్పండి? పత్రి సార్తో 1-to-1 ఎక్స్పీరియన్స్ సార్కు ఉంది, పిరమిడ్ సేవాదల్ ఈయనకుంది, పాండురంగయ్య శెట్టి గారికి ఉంది. ఎందుకు వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారంటే ఆయనతో ఉన్న కనెక్షన్. వీళ్ళ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నా నెక్స్ట్ జనరేషన్ ఎవరున్నారు సార్తో కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు? నాగేంద్ర తర్వాత ఎవరుంటారు? ఒక వాసు తర్వాత ఎవరుంటారు? నెక్స్ట్ జనరేషన్కి మన యొక్క మూల సిద్ధాంతాలను మనం తీసుకెళ్లాలంటే మనం ఎలా ఉండాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మనం చేసే మన ప్రయత్నం అంతా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కోసం. మన నెక్స్ట్ జనరేషన్ని మనం తయారు చేయాలి. అన్న స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ అనేటువంటి ప్రాజెక్టు చాలా అద్భుతమైంది. అదే మన నెక్స్ట్ జనరేషన్స్. పిరమిడ్ సేవాదల్ని ఎల్లకాలము సారు నడపలేరు. పిఎంసీని ఎల్లకాలము ఒక ఆనంద్ లేకపోతే పాల్వంచి హనుమంతరావు గారు, భూపతిరాజు గారు నడపలేరు. కడతాలను ఎప్పుడు వాళ్ళు నడపలేరు. నెక్స్ట్ జనరేషన్ అవసరము. మన దగ్గర యూత్ తక్కువ ఉంది. ఇక్కడ యూత్ ఎవరున్నారు చెప్పండి? ఇందాక వాసు వచ్చి మాట్లాడాడు, నాగేంద్ర ఉన్నాడు, ఇక్కడ నేనున్నాను. ఇంకొక యూత్ చూపించండి. యూత్ అవసరము అన్న. నా రిక్వెస్ట్ ఏంటంటే యూత్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు లక్ష్మీ జగన్నాథ ఘట్ట మీద జరగాలి. తప్పకుండా ఆనంద్. నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఎస్ అన్న. అండ్ ఎవరికైనా ఏదైనా నొప్పంటూ బాధ అంటూ వస్తే లక్ష్మీ జగన్నాథ ఘట్టకి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినట్టు రావాలి. ఎస్, కరెక్ట్ ఆనంద్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. పిఎంసీని స్ట్రెంథెన్ చేయాలంటే 100 గజాల భూమిని మనం కంప్లీట్ చేయాలి. ఇది మనందరి బాధ్యత. ప్రపంచం నలుమూలలో ఉన్న అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఈ 100 గజాల భూమిని కంప్లీట్ చేద్దాము. చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఆల్రెడీ డోనర్స్ రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది కంప్లీట్ అయితే సారు కళ నెరవేరుతుంది. ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. పత్రి సారు కళ నెరవేర్చాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్. పిఎంసీ ఎప్పుడూ ఉంటుందన్న. పిరమిడ్ సేవాదల్ ఈజ్ ఈక్వల్ టు పిఎంసీ. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ అన్న. వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. హనుమంత్ అన్న 2 మాటలు మాట్లాడాలి. ఆ తర్వాత భూపతి అన్న పాటతో మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే మాస్టర్, ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా యొక్క ప్రణామములు. మరి వాళ్ళు పెద్దలంతా కూడా చెప్పారు ఇప్పటి వరకు. ఒక సేవాదల్ అంటే పత్రిజీ యొక్క మరి ఆర్మీ లాగని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్లే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మరి అద్భుతంగా మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్తాం. ఒక దేశాన్ని ఎలా అయితే కాపాడుకుంటుందో ఆర్మీ, మన యొక్క పిఎస్ఎస్ మూమెంట్ని మన బాధ్యత, మనం కాపాడుకోవటం అనేది మన బాధ్యత. పత్రిజీ యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళటం అనేది మన కర్తవ్యం. మనమంతా కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలను ముందు తీసుకెళ్దాం. ఈ కార్యక్రమాలను మనం నిమిత్త మాత్రంగా ఉంటే ఆ మహానుభావుడు, ఆ శక్తి స్వరూపుడు మరి ఆయనే ముందుండి పని చేపించుకెళ్తాడు. మనం ఆ ప్రేమలో ఉండమా లేదా అనేదే మనం ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళని కూడా చక్కగా ముందుకు తీసుకెళ్దాం. ఇది ఏదైనా కూడా సమిష్టిగా కృషి చేస్తేనే ముందుకెళ్ళిద్ది. మరి పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు మన యొక్క కళ అది ముందుకు తీసుకెళ్ళటం అనేది. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ సురేష్ గారు ఒక 2 మాటలు మాట్లాడాలి. ఫిజియాలజీ, ఎండి ఫిజియాలజీ, మరి ఖమ్మం మెడికల్ కాలేజ్లో ఆయన ప్రొఫెసర్. ఆయన వారి సందేశం విందాం. ముందుగా మన గురుగారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయాత్మక కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ధ్యానం నేర్చుకోవడం వల్ల నాకు ఉపయోగపడింది. నా ద్వారా చాలామందికి చెప్పడం జరిగింది. నా ద్వారా ఇప్పటివరకు 5 లక్షల పాంప్లెట్లు ప్రింట్ చేసి పంచాను. అయితే అసలు పిరమిడ్ సేవాదల్ అంటే ఏంటి? పిరమిడ్ సేవాదల్ ఆత్మను శరీరాన్ని అనుసంధానం చేసేది శ్వాస. ఆత్మను శరీరాన్ని అనుసంధానం చేసేది శ్వాస. అనుసంధానం చేసుకున్న వాళ్ళు పిరమిడ్ మాస్టర్. మరి
బ్రహ్మర్షిని పిరమిడ్ మాస్టర్ను అనుసంధానం చేసేదే పిరమిడ్ సేవాదల్. బ్రహ్మర్షిని పిరమిడ్ మాస్టర్ను అనుసంధానం చేసేదే పిరమిడ్ సేవాదల్. మరి పిరమిడ్ అంటే భౌతికంగా అక్కడ పిరమిడ్ ఉంది, మన తలపైన ఉన్న పిరమిడ్ తల లోపలికి వెళ్ళాల. ధ్యాస శాకాహారం ధ్యానం అయితే శ్వాస పిరమిడ్ అవుతుంది. అప్పుడు నోటిలోని మౌనం, ముక్కులోని గాలి నోటిలోకి వస్తే తలపైన పిరమిడ్ తల లోపలికి వెళ్తుంది. అప్పుడు చేసే సేవ పిరమిడ్ ధ్యానం అవుతుంది. అదే పిరమిడ్ సేవాదళ యొక్క పని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న భూపతి అన్న, మీ సందేశం, ఆ తర్వాత మమ్మల్ని ఉత్సాహపరచండి మీ పాటతోని మళ్ళీ. సేవాదల్ పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా జరుపుకున్నాం. ఈరోజు పాండురంగయ్య శెట్టి గారి ఆధ్వర్యంలో మేమంతా వచ్చినాం. తెలంగాణ రాష్ట్ర సేవాదల్గా నా బాధ్యత. పాండురంగయ్య శెట్టి గారి బాధ్యత ఏంటంటే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సేవాదల్ ఉంది కదా, స్టేట్ హెడ్ క్వార్టర్గా రావాలి. అక్కడ ఈ 3 రోజుల యజ్ఞం జరగాలి. తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్ సేవాదళి యజ్ఞం అలా అన్ని రాష్ట్రాల్లో జరగాలి. కానీ మొట్టమొదటిగా నాకు తెలంగాణలో కావాలి, ఎందుకంటే నాకు స్వార్థం ఉంది కాబట్టి. తప్పకుండా అన్న చేద్దాం. ఎందుకంటే పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే భాగంలో చాలామంది ఎంతోమంది కమిట్మెంట్లు చేసుకుంటూ ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. నేను ఆనందాన్ని మాట్లాడితే నాకు హ్యాపీ అనిపించలే అన్న. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సు పాజిటివ్ ఫోర్స్ అని కాదు. మనకు పత్రిసారి క్రికెట్ భాషలో చెప్పిండు ఎప్పుడు, బలమైన క్రికెటర్ బ్యాటింగ్ ఉంటే బలమైన బౌలరే ఉండాలి. బలమైన బౌలింగ్ లేకపోతే ఏం ఆటాడతావు, ఏం మజా రాదు. కాబట్టి మనకి ఎట్లా ఉండాలంటే బలమైన బౌలర్ ఉండాలి, మన బలమైన బ్యాటింగ్ ఉండాలి. బలమైన బౌలరు దాంట్లోనే మనం 6లు కొట్టాలి. లేకపోతే వాడు బ్యాట్ అడ్డం పెట్టుకొని కూర్చుంటామా ఏంది, మనం వికెట్లను కాపాడుకుంటామేంది, పోతే పోతే ఉంటుంటే మళ్ళీ వదులుతాం వికెట్లు. కాబట్టి వాళ్ళు ఎంత గట్టిగా బౌలింగ్ చేస్తే అంత గట్టిగా బ్యాట్ కొట్టాలి. అది పత్రి సార్ దగ్గర నేర్చుకున్నాను నేను క్రికెట్ భాషలో. సార్ దగ్గర నేర్చుకుని ఇంకో గొప్ప అద్భుతమైన చెప్తాను. సారు డూ ఆర్ డై తెలుసా? ఎంతమంది తెలుసు డూ ఆర్ డై అంటే? సావా రేవా, సస్తే దత్తం మళ్ళీ వస్తాం కదా, ప్రాబ్లం లేదు. రాకపోతే పరిశీలన కావాలి. వస్తాం కాబట్టి ఎట్లా అంటే మనము రాకుంటామని ఇంకేం చేసుకోలే, మళ్ళీ వచ్చేటట్టే ఉన్నాం. కాబట్టి ఎట్లాగో డూ ఆర్ డై. నేను పత్రి సార్ దగ్గరికి వచ్చినాక ఎందుకు నేను ఈ సేవాదలకు వచ్చినా, ఎందుకు నేను ఇంత ఆ పాటలతో చైతన్యం చేస్తున్నా అంటే, పత్రి సార్ దగ్గరకు వచ్చినాక నేర్చుకున్నది ఏంటంటే, నేను అంతకుముందు నక్సలైట్ ఉద్యమాల్లో ఏదైతే చేసిందో పత్రి సార్ నన్ను ఆధ్యాత్మికంగా నన్ను ఎదగడానికి చేసినటువంటి మహా గొప్ప పని. ఒకసారి నేను సార్ తోటి జర్నీ చేస్తూ ఉంటే అద్భుతం అనిపించేది. నేను ఒక పని చెయ్యాలంటే కష్టం ఉండాలి, దాంట్లో ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా ఎప్పుడు చేయకూడదు. ఇష్టం చేస్తున్నాం కాబట్టి సేవాదల్ ఈ ఎండలో మంచిగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. నక్సలైట్ ఉద్యమంలో నేనున్నటువంటిది ఒకటి చెప్తా మీకు సందేశం. అందరూ నక్సలైట్లంతా ఒకసారి కలిస్తే ఒక మేడే సందర్భంగా ఒక ప్రోగ్రాం పెడతాం. పెట్టినప్పుడు ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో నక్సలైట్ సిద్ధాంతం, దాన్ని జెండా రూపంలో ఆవిష్కరిస్తారు. ఆ రోజు మేడే రోజు. మేడే జెండా తెలుసా చాలామందికి, సుత్తి కొడవలతో ఉంటుంది. అది ఆవిష్కరించి ఏం చేస్తారంటే, చివరికి ప్రాణాలు పోయినా సరే కానీ ఆ జెండాను మేము నిలబెడతాం, ఆశయాన్ని సాగిస్తామని చెప్తారు. ఇది పత్రి సార్ దగ్గరకు వచ్చాక నేర్చుకున్నా. అది కొంచెం ఇంటర్వ్యూ చేస్తా. ఓ అరుణ పతాకమా చేకొను మారే సల్యూట్, శ్రమ జీవులకేతనమా నీకిదిగో రేట్ సల్యూట్ అంటూ జెండా ఎత్తి ఇలా పాట పాడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అందరు ఇట్లా తిరుగుతున్నప్పుడు మధ్యలో పాట వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి షార్ట్గా చెప్తా ఉన్నా. ఆ జెండా బట్టి తుపాకులు పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటే చివరిలో ఒక్కసారి స్టాప్ అయి, బాంబుల వర్షము కురిసినా బారు పిరంగులు మోగినా, బాంబుల వర్షము కురిసినా బారు పిరంగులు మోగినా, ఎత్తిన జెండా దించకోయ్ అర్ణ పతాకం జై 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 మన అర్ణ పతాకం జై 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 మన విజయ పతాకం జై. చల్ కతులు దూసుకుపోయినా నెతురు టెరులు పారినా, కతులు దూసుకుపోయినా నెతురు టెరులు పారినా, ఎత్తిన జెండా దించ
ఎగరవేయించకోయ్ అరుణ పతాకం జై 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 మన అరుణ పతాకం జై అంటూ ప్రాణం వదిలినా సరే కానీ జెండా కింద పడకూడదు. ఏ ఆశయం అయితే ఉందో ఆశయం నేలరాలిపోకూడదు. అందుకే పత్రి సార్ ఆశయాన్ని నేలరాలకుండా మనందరినీ తయారు చేసిండు. ఆయన సిద్ధాంతం ఎక్కడ పడిపోకుండా ఈ ప్రపంచమంతా చేరాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆత్మ జ్ఞానం కావాలని చెప్పి ఈరోజు ఇంత అద్భుతమైన సేవాదలను, అద్భుతమైన పిఎంసి ఛానల్ ఏర్పాటు చేసి ఈ ప్రపంచమంతా ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అయ్యేంత వరకు మనం పని చేస్తూనే ఉండాలి. ఆనందన్న పోరాడుతూనే ఉండాలి ప్రాణం పోయేదాకా. ఎదుటోడు ఎంత గట్టిగా వస్తే మనం అంత గట్టి ఉరుకుతాం. ఆటలు తప్పించుకుంటేనే కదా ఆట ఉరికేది. ఎట్లా తప్పించుకుంటాం? వాడు ఉరికొస్తా ఉంటాడు, మనం తప్పించుకుంటా ఉంటాం, ఉరికొస్తా ఉంటాడు, తప్పించుకుంటా ఉంటాం. అదే ఆట. తప్పించుకోకపోతే ఆట కాదు. వాడు మనం తప్పించుకోకపోతే ఉరకబడతాడు. కాబట్టి మన ఆట బ్రహ్మాండమైన ఆట, మంచి ఆట, పదిసరిచిన అద్భుతం ఆట. అద్భుతంలో అందరము బ్రహ్మాండంగా ఆడదామా లేదా? ఎస్, మన జీవితమే ఒక ఆట. బ్రతుకంటే ఆటంట, బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే నాట్యమంట, బ్రతుకంటే నాటకమంట. వైరాగ్యం వద్దంటారు అన్నలార్, వైభోగం మనదంటారు అన్నలార్. ధ్యానము చేద్దామురో అన్నలార్, శ్వాసను వడుదామురో అన్నలారా. అది పత్రిసారి ఇచ్చిన జ్ఞానం అది. కాబట్టి ఆ జ్ఞానం ఉన్నంతసేపు మనం వెనుకాడు వేసేది లేచు, వచ్చే నా ముక్తి, రాకపోతే మళ్ళీ జన్మ. వస్తే ముక్తి వస్తుంది, లేకపోతే మళ్ళీ వస్తాం. మళ్ళీ వచ్చినా మళ్ళీ ముక్తి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి పిరమిడ్ సేవాదల్ 2017లో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి అద్భుతమైన సార్ ఇచ్చినటువంటి జ్ఞానం, సేవాదల్ ఏం చేయాలి అని దాని సిద్ధాంతం ఇచ్చినప్పుడు దాన్ని పాట రూపకంగా మలిచిన ఆ రోజు. ఈరోజు ఆ పాటను సేవాదల్ ఒక బ్రహ్మాండంగా విస్ఫోటంలాగా తయారు కావాలని ఒక చైతన్యం నా వంతుగా సేవాదళం మనం వచ్చింది ఆ దళంలోకి ఈ దళంలోకి వచ్చినాం. ఆ పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నీవు నేనను భేదము లేనిది సేవాదళము, సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము. కలతలు లేని ధ్యానుల కలయిక సేవాదళము, ఖచ్చితత్వమును కలిగి ఉన్నది సేవాదళము. క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. మనుషులలోని మానవత్వమే సేవాదళము, మానవాళికి మేలు చేయును సేవాదళము. జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవకోటిని సంరక్షించును సేవాదళము. అహింస ధ్యాన జగతిని చేయుటే దీని లక్ష్యము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. ఆ సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెస్తును సేవాదళము. బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము. బంధ విముక్తుల గావించును మన సేవాదళము. పిరమిడ్ సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది. నిరంతరము శ్రమ గోచి నిలుసును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము.
నిరంతరము శ్రమకోచి నిలుసును సేవాదలము నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదలము ఆగిపోని చైతన్య చక్రమే సేవాదలము ఆకాంక్షను నెరవేర్చుతుంది మన సేవాదలము శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదలము పత్రిజీ సేవాదలము. ఆనందన్న ఒక మాట చెప్పిండు, తరం రావాలని, యువతరం రావాలి. ఆ యువతరం వచ్చినప్పుడే ఆ ప్రపంచంలో ఏది జరగాలన్నా జరుగుతుంది. కాబట్టి పిరమిడ్ సేవాదల్లో ముఖ్య భూమిక, ముఖ్య పాత్ర ఏంటంటే విద్యార్థులకు ధ్యానం నేర్పడం. ఏ విద్యార్థులకైతే మనం ధ్యానం నేర్పుతామో, ఏ విద్యార్థులైతే ఆత్మ జ్ఞానులు అవుతారో అప్పుడు ఆనందన నాలాగా ఉంటారు వాళ్ళంతా, వచ్చిన వాళ్ళంతా. లేకపోతే చెట్టుకు యాలాడతారు వాళ్ళు. ఏ చెట్టుకు యాలాడకూడదంటే వాళ్ళకి ధ్యానం కావాలి. లేకపోతే ఎక్కడో వాళ్ళు సొసైటీ కోసం వెతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ధ్యానం నేర్పే బాధ్యత మనది. రేపు పిఎంసి సేవాదాలు చేసే అతి ముఖ్యమైన పని ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థులకు ధ్యానం నేర్పాలి. అందరూ ఆ విద్యార్థులంతా ధ్యానం నేర్చుకుంటే భావితరాన్ని మనం చేయాల్సిన ఏ పని ఉండదు. కాబట్టి సేవాదల్ అనేది ఒక అద్భుతమైన మరి పత్రి సార్ తీసుకురావడం జరిగింది. మరి పత్రి సార్కు ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటే సార్ అందరు నిలబడండి ఒకసారి. పత్రి సార్కు పత్రిజీ అంటే పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. పత్రిజీ ఆశీస్సులు మన మీద ఉన్నాయి. ఆనందన్న మీద ఉంది, నా మీద ఉంది. పని చేసేటోడి మీద పత్రిసారి కన్ను ఉంటుంది. ఆ కన్ను ఉన్నంతసేపు ఈ కన్నులు ఎంత అన్నా కరిగి కాలిపోతాయి. కాబట్టి జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పిరమిడ్ సేవాదల్, జై హో పిరమిడ్ సేవాదల్, జై హో పిరమిడ్ సేవాదల్, జై హో పిరమిడ్, జై హో పిఎంసి, జై హో పిఎంసి, జై హో పిఎంసి. జై హో పిఎంసి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. వేదిక మీద ఉన్న వాళ్ళు అలాగనే కూర్చోండి, సన్మానం చేసుకుందాం. అట్లనే కూర్చోండి. మాస్టర్స్ ఈరోజు ఇక్కడ ఒక వచ్చిన ఆలోచన అన్నతో పంచుకుంటున్నాను. పిరమిడ్ సేవాదల్ మరియు పిఎంసి సంయుక్త ఆధ్వర్యంలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు, ధ్యాన యువత ప్రాజెక్టుకు పెద్దపీట వేయబోతున్నాము. ఈ నిర్ణయాన్ని ఈ క్షణం ఇక్కడ అన్నతో పంచుకుంటున్నాను.
వెరీ హ్యాపీ ఆనంద్. చాలా గొప్ప నిర్ణయం, చాలా గొప్ప పత్రి సార్ సంతోషించే నిర్ణయం ఇది. లెట్ us డూ అవర్ బెస్ట్. డూ ఆర్ డై. డూ ఆర్ డై. డూ ఆర్ డై. డూ ఆర్ డై. థ్యాంక్ యూ. డూ బిఫోర్ డై. థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు డూ దిస్. ఈ కార్యక్రమాలను పిఎంసిలో ప్రత్యేకించి ధ్యాన యువత కార్యక్రమాలు, ధ్యాన విద్యార్థి కార్యక్రమాలు, పిరమిడ్ సేవాదల్ మాస్టర్స్ ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రోగ్రామ్స్ ను కవర్ చేయడానికి ఎక్స్క్లూజివ్ గా కెమెరా మ్యాన్స్ దీని గురించి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. లెట్ us డూ ఇట్.